హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. సో ఈరోజు వీడియోలో మనం టెట్ ఎగ్జామినేషన్ సంబంధించి ఒక 10th క్లాస్ బేస్డ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేర్చుకుందామండి. ఆల్రెడీ మనకి ఏపీడిఎస్సి 2025 ప్రక్రియ అనేది పూర్తయింది. సో నెక్స్ట్ మన స్టేట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ శ్రీ నారాయణ లోకేష్ గారు ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహించడం జరుగుతుందని కూడా ప్రకటించారు. దానిలో భాగంగా నెక్స్ట్ టెట్ అనేది నవంబర్లో ఉంటుంది. సో ప్రజెంట్ డిఎస్సిని మనం ఆధారం చేసుకుంటే ఈ యొక్క సెలెక్ట్ అయిన అభ్యర్థుల్లో చాలామంది కూడా టెట్ మార్కులు ఆధారంగానే ఎక్కువగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఎవరికైతే 130+ టెట్ మార్క్స్ స్కోర్ ఉందో వాళ్ళకి డిఎస్సిలో పోస్టింగ్కి ఎక్కువ అవకాశం కుదిరింది. కారణం మనకి డిఎస్సిలో 20% టెట్ వెయిటేజ్ ఇవ్వడం వల్ల. కాబట్టి ఖచ్చితంగా మనం డిఎస్సి జాబ్ సంపాదించాలి అంటే టెట్లో ఉంచే మార్కులు అనేవి చాలా కీలకం. సో అందులో భాగంగా ప్రతి మార్కు కూడా మనకి ఇంపార్టెంటే. సో మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి టెట్ ఆధారంగా ఉండేటువంటి స్కూల్ అసిస్టెంట్ అంత సిలబస్ మొత్తాన్ని కూడా నేను ఈ టెట్ ప్రక్రియ అనేది పూర్తయ్యే లోపే నేను వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా ఈరోజు వీడియోలో మనం టెట్ పేపర్ 2లో అంటే అటు మ్యాథమెటిక్స్ అదేవిధంగా సైన్స్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ట్రిగ్నోమెట్రీ. సో ఇది ఒకటి అంటే కొంత నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది పడే టాపిక్ కూడా ఇది. సో మనకి అట్లీస్ట్ టెట్ ఎగ్జామినేషన్లో 1 లేదా 2 కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో దాని గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. అంతేకాక మనకి రీసెంట్గా జరిగినటువంటి లాస్ట్ ప్రీవియస్ టెట్లో మనం గమనిస్తే టెక్స్ట్ బుక్ ఆధారంగా ఇచ్చే క్వశ్చన్లు అటు డిఎస్సిలో కానీ అదేవిధంగా టెట్లో కానీ పెరగడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకి లేటెస్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని మనం ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో నేర్చుకుంటూ, అంతేకాకుండా మనకి ఎగ్జామినేషన్లో మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో అనేది కూడా మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఈ టాపిక్ అనేది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ట్రిగ్నోమెట్రిక్ టాపిక్ కూడా ఉంది మనకి. సో లాస్ట్ డిఎస్సిలో కూడా దాన్ని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది వాళ్ళకి ఫర్దర్గా కూడా బేసిక్ టాపిక్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. సో మనం దానికి సంబంధించి వీడియోస్ స్టార్ట్ చేద్దాం. సో నేను ఈ వీడియోలో టెక్స్ట్ బుక్ ఆధారంగా వెళ్తూ ఏవైతే పాయింట్స్ మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చే అవకాశం ఉందో ఆ పాయింట్స్ మాత్రం నేను చెప్తూ, రిమైనింగ్ వాటిని కొంచెం మనకి అనవసరమైన డేటా ఏదైతే ఉందో కొద్దిగా అండర్స్టాండింగ్ కోసం ఏదైతే ఇచ్చాడో ఆ డేటాని కొద్దిగా స్కిప్ చేయడం జరుగుతుంది. సో మనకి టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎగ్జాంపుల్ చూస్తే లాస్ట్ టెట్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. హరప్ప అండ్ మొహంజరో కట్టడాలలో వాడేటటువంటి ఇటుకలు యొక్క పరిమాణ నిష్పత్తి ఎంత అని అడిగాడు. అంటే జనరల్గా ఎలాంటి క్వశ్చన్లు మనం చేయాలి అంటే ఒక ఫార్ములా బేస్డ్ క్వశ్చనో లేకపోతే ఒక కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చనో మనం చేయగలం. కానీ కొంత టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం టెక్స్ట్ బుక్ చదివితేనే ఆ క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలం తప్ప మనకుండే జనరల్ నాలెడ్జ్తో మనం చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని కంపల్సరీగా టెక్స్ట్ బుక్స్ అకాడమిక్ బుక్స్ ఖచ్చితంగా అందరూ చదవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో టెక్స్ట్ బుక్ పాత్ర అనేది అత్యంత కీలకమైంది. సో మనకి పేపర్ 1లో ఉన్నటువంటి సిలబస్లో భాగంగా మనకి ట్రిగ్నోమెట్రీలో ఉండేటువంటి 2 టాపిక్స్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మనం గమనిస్తే మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ఏమేమి టాపిక్స్ ఇవ్వడం జరిగిందండి. టెట్ పేపర్ 2లో ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ అంటే త్రికోణమితి పరిచయము, అలాగే సమ్ అప్లికేషన్ టు ట్రిగ్నోమెట్రీ అంటే త్రికోణమితి యొక్క అనువర్తనాలు. దీన్ని మనం చెప్పాలంటే ఎత్తులు దూరాలు హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2 టాపిక్ని కూడా మనకి సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి వాటి గురించి మనం నేర్చుకుందాం. సో ముందుగా మనం ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో ట్రిగ్నోమెట్రీ విషయానికి వచ్చేసరికి ఈ ట్రిగ్నోమెట్రీలో మనం గమనిస్తే ఇది 3 పదాల కలయికండి. ఒకటి ట్రై, 2 గోనో, 3వది మెట్రీ. సో ట్రై అంటే ఏంటి మనకి 3 అనే అర్థము. గోనో అనేది మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి లేటెస్ట్ టెక్స్ట్ బుక్లో గోనో అంటే సైడ్ అని ఇవ్వడం జరిగిందండి. కానీ మన పాత టెక్స్ట్ బుక్లో గోనో అంటే కోణము అని చెప్పడం జరిగింది. సో అది మనకు భుజమైన అవ్వచ్చు లేదా కోణమైన అవ్వచ్చు. సో మెట్రీ అనగా మెజర్మెంట్. అంటే ఈ ట్రిగ్నోమెట్రీ అనేది ట్రైగోనోమెట్రీ అనే
3 గ్రీకు పదాల కలయికతో ఏర్పడింది. అంటే క్షుణ్ణంగా చెప్పాలంటే ట్రిగ్నోమెట్రీ అనేది 3 కోణాలు లేదా 3 భుజాలకు సంబంధించింది. మరి 3 కోణాలు 3 భుజాలు కలిగి ఉన్నదాన్నే మనం ఏమని అంటాం? మరి 3 భుజాలు 3 కోణాలు కలిగిన దాన్నే మనం ఏమంటామండి? త్రిభుజం అంటాం. అంటే త్రిభుజం అంటే ఏంటి? 3 సరళ రేఖలతో ఏర్పడినటువంటి సౌవృత పటాన్నే మనం త్రిభుజం అంటాము. సో త్రిభుజంలో ఈ 2 భుజాల కలయిక ఉన్నదాన్ని మనం శీర్షము వర్టెక్స్ అంటాము. అదేవిధంగా ఈ 2 వర్టెక్స్ మధ్య ఉన్నదాన్ని మనం సైడ్ అంటాము. ఈ 2 భుజాల యొక్క మిళితాన్ని మనం కోణము అంటాం. అంటే త్రిభుజంలో మనకి ఏమవుతుందండి? 3 భుజాలు 3 కోణాలు 3 శీర్షాలు కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఈ త్రిభుజానికి సంబంధించిన కొంచెం బేసిక్ ప్రాపర్టీ చూద్దామండి. సో త్రిభుజంలో ఎప్పుడైనా సరే 2 భుజాల మొత్తము 3వ భుజం కన్నా ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా 2 భుజాల మధ్య భేదము 3వ భుజం కన్నా తక్కువగా ఉంటుంది. అంటే ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఏసీ. అదేవిధంగా ఏబి మైనస్ బీసీ ఆల్వేస్ లెస్ దాన్ ఏసీ. దాంతోపాటు త్రిభుజంలో 3 కోణాల మొత్తము మనకి ఖచ్చితంగా ఎంత అవుతుందండి? 180 డిగ్రీలు అవుతుంది. అంటే ఇవి బేసిక్ ప్రాపర్టీస్ మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది కాబట్టి ఒకసారి దాని గురించి మీకు మెన్షన్ చేశాను. అదేవిధంగా మనం కోణాల గురించి మాట్లాడుకుంటే కోణాలని మనం విభజిస్తే మనకి ఇక్కడ ఈ టాపిక్ వరకు మనకు కావాల్సింది ఫస్ట్ వన్ అల్పకోణము. సో అల్పకోణం మనం ఏమంటామండి? ఎక్యూట్ యాంగిల్ అంటాం. సో అల్పకోణం అంటే ఏం లేదు, ఏదైనా ఒక కోణము 0కి 90 డిగ్రీలకి మధ్యలో ఉండాలి. అంటే అది 0 అవ్వకూడదు, అదేవిధంగా 90 డిగ్రీలు అవ్వకూడదు, రెండింటికి మధ్యలో ఉంటే అటువంటి కోణాన్ని మనం అల్పకోణము అంటాం. అదేవిధంగా లంబకోణము. సో లంబకోణం అంటే రైట్ యాంగిల్. సో లంబకోణం విషయానికి వచ్చేసరికి ఏదైనా ఒక కోణము మనకి ఖచ్చితంగా 90 డిగ్రీలు ఉంటే అటువంటి కోణాన్ని మనం లంబకోణము అనడం జరుగుతుంది. తదుపరి అధిక కోణము, దాన్ని మనం అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. సో అధిక కోణం అంటే ఏదైనా ఒక కోణము 90 డిగ్రీలు మరియు 180 డిగ్రీలు మధ్యలో ఉంటే అటువంటి కోణాన్ని మనం అధిక కోణము అనడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఈ టాపిక్లో ముఖ్యంగా మనం ట్రిగ్నోమెట్రీ గురించి మనం మాట్లాడితే ట్రిగ్నోమెట్రీలో మనం ఎక్కువగా మాట్లాడేది లంబకోణ త్రిభుజం గురించి మనం మాట్లాడతాం. లంబకోణ త్రిభుజం అంటే ఏదైనా ఒక త్రిభుజంలో ఒక భుజము 90 డిగ్రీలు ఉంటే అటువంటి కోణాన్ని మనం లంబకోణము అంటాం. ఈ లంబకోణానికి ఎదురుగా ఉండే భుజాన్ని మనం ఏమంటాం అంటే కర్ణము లేదా హైపోటెన్సివ్ అంటాం. సో కర్ణము లేదా హైపోటెన్సివ్. సపోజ్ ఏబిసి అనేది ఒక నాకు లంబకోణ త్రిభుజం అయితే ఇక్కడ యాంగిల్ ఏబిసి లేదా దీన్ని రాస్తే యాంగిల్ బి నాకు ఎంత అవుతుందండి? 90 డిగ్రీలు అవుతుంది. ఎప్పుడైతే ఒక లంబకోణంలో మనం మాట్లాడితే దీన్ని హైపోటెన్యూస్ అంటాం. దీన్ని మనం బేస్ అంటే భూమిగా తీసుకుంటున్నాను. దీన్ని నేను పర్పెండిక్యులర్, సో దీన్ని పర్పెండిక్యులర్ సైడ్గా తీసుకుంటున్నాను, దీన్ని బేస్గా తీసుకుంటున్నాను, ఈ సైడ్ని దీన్ని కర్ణం అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఒక లంబకోణ త్రిభుజాన్ని మనం గమనించినప్పుడు మనకి స్పష్టంగా తెలుసు, ఎప్పుడైనా సరే లంబకోణ త్రిభుజం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనకు గుర్తు వచ్చే గణిత శాస్త్రవేత్త ఎవరండి? పైథాగరస్. సో పైథాగరస్ ఏం చెప్పాడండి? ఒక లంబకోణ త్రిభుజంలోని కర్ణము యొక్క వర్గము, ఇక్కడ కర్ణం అంటే ఏంటి? ఏసీ. కర్ణము యొక్క వర్గము మిగిలిన 2 భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానం అన్నాడు. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఈ మాట కూడా మనకి చాలా అవసరం. దీన్ని బేస్ చేసుకునే మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇదేంటి మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు ఒకసారి టెక్స్ట్ బుక్లోకి వెళ్దాం. సో ట్రిగ్నోమెట్రీ అనే కాన్సెప్ట్ని మనం సాధారణంగా ఏదైనా సుదీర్ఘమైన వస్తువుల్ని యొక్క దూరాన్ని కానీ, ఎత్తైన పర్వతాలు లేకపోతే కట్టడాల యొక్క ఎత్తులను కనుక్కోవడానికి కానీ మనం సౌలభ్యంగా కట్టడం కోసం త్రికోణమితి అనే కాన్సెప్ట్ని ఉపయోగించడం జరుగుతుంది. అదే మనం టెక్స్ట్ బుక్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో త్రికోణమితి అనేది లంబకోణ త్రిభుజాల గురించి మనకి
చెప్పడం జరుగుతుందని చెప్పి ఉన్నాడు. అదేవిధంగా ఒక పాఠశాల విద్యార్థులు కుతుబ్ మినార్ని సందర్శించాడు. సో ఆ కుతుబ్ మినార్ యొక్క ఎత్తును కనుగోవాలంటే ఏ పద్ధతిని ఉపయోగించాలని ఒక బేసిక్ కాన్సెప్ట్ గురించి మనకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది టెక్స్ట్ బుక్లో. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనకి మెన్షన్ చేయడం జరిగింది త్రికోణమితి అనే పదం ట్రై అనగా 3, గోన్ అనగా భుజాలు, మెట్రాన్ అనగా కొలవడం అనే గ్రీకు పదాల కలయిక నుంచి ఏర్పడింది అని చెప్పడం జరిగింది. వాస్తవానికి త్రికోణమితి అనగా త్రిభుజంలోని భుజాలు మరియు కోణాలు మధ్య గల సంబంధాన్ని గురించి తెలిపే శాస్త్రం. త్రికోణమితిని మొట్టమొదటిసారిగా ఈజిప్టు మరియు బాబిలోనియన్లోని ఉపయోగించినట్టు గుర్తించారు. ప్రారంభంలో ఖగోళ శాస్త్రవేత్తలు భూమి నుండి నక్షత్రాలు మరియు గ్రహాలకు మధ్య గల దూరాలని తెలుసుకోవడానికి త్రికోణమితిని ఉపయోగించారు. నేటికి కూడా ఇంజనీరింగు మరియు భౌతిక శాస్త్రాల్లో ఉపయోగించే ఆధునిక సాంకేతిక పద్ధతిలో ఎక్కువ భాగం త్రికోణమితి భావాలపై ఆధారపడి ఉంటున్నాయి అని చెప్పడం జరిగింది. క్లియర్? అంటే ట్రికోనోమెట్రీ దానికి అనే పదాలు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పడం జరిగింది. దాన్ని మొట్టగా ఏ ప్రాంతాల్లో వాడారని చెప్పడం జరిగింది, ఈజిప్టు మరియు బాబిలోనియాలోని. సో త్రికోణమితిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు ఖగోళ శాస్త్రవేత్తలు, దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని మనకి ఈ టెక్స్ట్ బుక్లో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ విషయానికి వచ్చి మనం ఈ ట్రిగనోమెట్రిక్ కాన్సెప్ట్లో ఏమేమి నేర్చుకుంటాం చెప్పడం జరిగింది. త్రికోణమితి నిష్పత్తులు మరియు త్రికోణమితీయ సర్వ సమీకరణాలు అంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్, అదేవిధంగా ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి మనం చెప్పడం జరుగుతుంది. సో ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్ నేను సంక్షిప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటే త్రికోణమితి నిష్పత్తుల గురించి మనం తెలుసుకుందామండి. సో ట్రిగనోమెట్రిక్ రేషియోస్. సో ముందు రేషియో నిష్పత్తి అంటే ఏంటి? 2 లేదా అంతకన్నా సమాన రాశుల మధ్య పోలిక. సో అంటే కంపారిజన్ ఆఫ్ 2 or more సిమిలర్ క్వాంటిటీస్. సో సాధారణంగా మనం పోలిక గురించి మాట్లాడేటప్పుడు నిష్పత్తి అనే కాన్సెప్ట్ని వాడతాము. సో ఇక్కడ నిష్పత్తిని మనం ఏ విధంగా సూచిస్తామండి? A:B. A:B అని రాసిన, A/B అని రాసిన మనకి ఒకటే. సో ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం? త్రికోణమితీయ నిష్పత్తుల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సో ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు త్రికోణమితి నిష్పత్తి అంటే మనకి స్పష్టంగా తెలుసు. ట్రిగనోమెట్రీలో మనం ఎక్కువగా మాట్లాడే త్రిభుజం లంబకోణ త్రిభుజం. సపోజ్ ఇక్కడ నేను ABC అనేది ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నాను. అదేవిధంగా ఈ భుజాల యొక్క పొడవులు, ఇది AB, ఇది BC, ఇది CAని నేను సౌలభ్యం కోసం దీన్ని పొడవు ఏగా తీసుకున్నాను, దీని ఏదో బీగా తీసుకున్నాను, దీన్ని సిగా తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అంటే త్రికోణమితి అంటే భుజాల గురించి మాట్లాడేది, కోణాల గురించి మాట్లాడేది. ఇప్పుడు ఈ లంబకోణ త్రిభుజం యొక్క భుజాల గురించి మనం మాట్లాడితే ఈ లంబకోణ త్రిభుజంలో ఉండే భుజాలు ఏంటండి? ABC. ఇప్పుడు ఈ 3 భుజాలని నేను ఉపయోగించి రాయగలిగే నా నిష్పత్తులు ఏమవుతుంది? అయితే దీన్ని నేను A/Bగా రాసుకోవచ్చు, లేదా B/Cగా రాసుకోవచ్చు, లేదా C/Aగా రాసుకోవచ్చు. అవునా? ఇంకా దీన్ని A/B యొక్క నేను విలోమ నిష్పత్తిని నేను రాస్తే నాకు ఏమవుతుందంటే అది కాస్త B/Aగా అవుతుంది. అదేవిధంగా B/Cని నేను రాస్తే ఏమవుతుంది? నాకు C/Bగా అవుతుంది. C/Aని రాస్తే నాకు ఏమవుతుంది? A/Cగా అవుతుంది. అంటే నాకు లంబకోణ త్రిభుజంలో ఉండే 3 భుజాలని నేను ఉపయోగించుకొని రాయగలిగే నిష్పత్తులు ఎన్నయ్యండి? 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 నిష్పత్తులను నేను రాయగలిగాను. అంటే ఒక లంబకోణ త్రిభుజంలో ఉన్న భుజాలని మనం నిష్పత్తులుగా రాయగలిగితే మనం ఎన్ని నిష్పత్తులుగా రాసామండి? 6 నిష్పత్తులుగా రాయడం జరిగింది. ఈ 6 నిష్పత్తులకే మనం పేర్లు పెట్టడం జరిగింది. సపోజ్ ఇక్కడ నేను ఏం రాశాను? A/B, B/C, C/A, B/A, C/B, A/C. సో వీటికి నేను సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, కొసెకన్ థీటా, సీకెంట్ థీటా ఈ విధంగా త్రికోణ నిష్పత్తులు ఎన్నండి? 6 పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు వీటి గురించి మనం కొంచెం విపులంగా తెలుసుకుందాం. సో నేను
ఈ త్రికోణమితి నిష్పత్తుల గురించి మనం మాట్లాడినప్పుడు ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నాను. సో ఇది ఏ, ఇది బి, ఇది సి. సో ఇప్పుడు మనం దీని గురించి మనం స్పష్టంగా మనం మాట్లాడితే, సపోజ్ ఇక్కడ ఏదో ఒక కోణం, నేను ఏదో టీటా అనే ఒక కోణం గురించి మాట్లాడుకున్నాను. అంటే యాంగిల్ బి 90, యాంగిల్ సి ఎంతండి టీటా. ఇప్పుడు నేను ఒకవేళ యాంగిల్ ఏ గురించి మనం మాట్లాడితే ఏమవుతుంది, నాకు 90 మైనస్ టీటా అవుతుంది. ఎందుకు, త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180, ఆల్రెడీ ఇక్కడ 90 డిగ్రీలు ఉన్నాయి కాబట్టి ఈ 2 కోణాలు మొత్తం 90 అవుతుంది. కాబట్టి ఏ కోణాన్ని నేను కావాలంటే నేను ఏం రాసుకోవచ్చు, 90 మైనస్ టీటాగా రాసుకోవచ్చు. క్లియర్. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనకి నేను ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నాను. సో ఏబిసి అనేది నాకు ఒక లంబకోణ త్రిభుజం అయింది. సో ఇక్కడ యాంగిల్ సి యొక్క కోణం నేను టీటా అనుకున్నాను. తర్వాత ఇప్పుడు నేను త్రికోణమితి నిష్పత్తుల గురించి మనం మాట్లాడాలనుకుంటే నేనేమని రాయొచ్చు, భుజాల పొడవుగా రాసుకోవచ్చు కదా. సో ఈ బీసీని నేను ఏదో సమ్ బేస్ అనుకున్నాం, దీన్ని మనకు తెలుసు హైపోటెన్స్ కన్నము అనుకున్నాం. సో అదేవిధంగా దీన్ని నేను ఏదో పర్పెండిక్యులర్ లెంత్, సో పి అనుకున్నాను. సపోజ్ ఇప్పుడు నాకు ఒక త్రిభుజం యొక్క, అంటే ఈ యొక్క కోణాన్ని నేను త్రికోణమితి నిష్పత్తికి ఒక పేరు పెట్టడం కోసం నేను ఏం చేస్తున్నానంటే, ఈ టీటాకు ఎదురుగా ఉండే భుజం ఎంత అవుతుందండి, ఏబి. అంటే దాన్నే నేను ఏం రాసుకున్నాను, ఆ లెంత్ని పి అని రాసుకున్నాను. అదేవిధంగా కర్ణం ఎంత అవుతుందండి, హెచ్ అవుతుంది. అంటే p/h ఒక త్రికోణమితి నిష్పత్తి నాకు. సేమ్ అదేవిధంగా నాకు ఈ టీటాకి పక్కనే ఉన్న ఆసన్న భుజం ఏమవుతుందండి, నాకు బి అవుతుంది. అదేవిధంగా హైపోటెన్స్ నాకు హెచ్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఈ టీటాకి ఎదురుగా ఉండే భుజం ఏమవుతుందండి, నాకు పి అవుతుంది. ఈ టీటాకి పక్కనే ఉన్న భుజం ఏమవుతుంది, నాకు బి అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని రాస్తే ఏం రాయొచ్చు, ప్రక్క భుజం, టీటాకి ప్రక్క భుజం. టీటా విషయంలో మనం మాట్లాడితే ఇక్కడ టీటాకి ఎదుట భుజం. ఇప్పుడు దీనికే మనం ఒక పేరు పెట్టుకున్నామండి, టీటాకు ఎదురు భుజము బై కర్ణము. అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్స్నే మనం ఏమని పేరు పెట్టుకున్నామంటే దానికి సైన్ టీటా అని పేరు పెట్టుకున్నాం. క్లియర్. అంటే సైన్ టీటా అంటే ఏంటండి, ఎదుటి భుజము బై కర్ణము. సో పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. అదేవిధంగా ఇప్పుడు టీటాకి ఏం రాశాను నేను, పక్క భుజము బై హైపోటెన్స్. దీన్నే మనం ఏం పెట్టుకున్నాం అంటే కాస్ టీటా అని పెట్టుకున్నాం. అంటే ఆసన్న భుజము బై కర్ణము. క్లియర్. నెక్స్ట్ ఎదుటు భుజము బై ఆసన్న లేదా పక్క భుజము. దీనికి మనం పెట్టుకున్న పేరు ఏంటండి, టాన్ టీటా. క్లియర్. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్న ట్రిగనోమెట్రిక్ రేషియోలో 6లో 3 గురించి మనం నేర్చుకున్నాం. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయండి, మిగతా 3 ఉన్నాయి. మిగతా 3 అంటే ఏం లేదు, వీటి యొక్క విలోమాలే రాస్తున్నాను నేను. ఇప్పుడు p/hని కాస్త నేను తిరగేసి రాస్తే నాకు ఏమవుతుందండి, h/p. అంటే దాని యొక్క విలోమాన్ని రాశాను నేను. అంటే h/p. అదేవిధంగా h/b. అదేవిధంగా b/p. సో b/p. ఇప్పుడు మనం గమనిస్తే హెచ్ అంటే మనకేం తెలుసండి, కర్ణము. కర్ణము బై ఎదుటి భుజము. ఈ కర్ణము బై ఎదుటి భుజం. ఈ కర్ణము బై ఎదుటి భుజాన్ని మనం ఏమని పేరు పెట్టుకున్నాం అంటే దానికే కొసికెన్ టీటా అని పెట్టుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఏముందండి, h/b ఉంది. హెచ్ అంటే ఏంటండి, కర్ణము. బి అంటే ఆసన్న భుజము లేదా పక్క భుజము. దీనికే మనం పెట్టుకున్న పేరు సీకెన్ టీటా. సేమ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఏముందండి, ప్రక్క భుజము బై ఎదుటి భుజము. సో దీనికి మనం పెట్టుకున్న పేరు కాట్ టీటా. సో ఈ విధంగా మనకి త్రిభుజంలో ఉండే 3 భుజాలని మనం నిష్పత్తిలో మొత్తం 6 నిష్పత్తులుగా రాసుకోగలం. ఈ 6 నిష్పత్తులే మనం ఏమైనా పెట్టుకున్నామండి, సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసికెన్ టీటా, సీకెన్ టీటా, కాట్ టీటా. సో సైన్ టీటా అంటే ఏంటండి, ఎదుటి భుజము బై కర్ణము. కాస్ టీటా అంటే ఆసన్న భుజము బై కర్ణము. టాన్ టీటా అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజము. కొసికెన్ టీటా అంటే కర్ణము బై ఎదుటి భుజము. సీకెన్ టీటా అంటే కర్ణము బై ఆసన్న భుజము. కాట్ టీటా అంటే ప్రక్క భుజము బై ఎదుటి భుజము. క్లియర్. సో ఇది మనం వీటి గురించి మనం తెలుసుకోవడం జరిగింది.
ఇక్కడ మరొక విషయం మీరు గమనించాలి. ఇక్కడ నాకు సైన్ థీటా అదేవిధంగా కొసికెంట్ థీటా ఈ రెండు ఒకదానికొకటి నాకు ఏమవుతున్నాయండి, విలోమాలు అవుతున్నాయి, అంటే రెసిప్రోకల్స్ అవుతున్నాయి. ఈ రెండు నాకు ఏమవుతున్నాయండి అంటే ఇక్కడ P/H/P నేను మాట్లాడినప్పుడు విలోమాలుగా మాట్లాడవచ్చు, ఇన్వర్స్గా మాట్లాడవచ్చు, వృత్కమాలుగా మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ సైను కొసికెంట్ థీటాని మాట్లాడినప్పుడు నేను విలోమాలుగా మాట్లాడకూడదు, కేవలం వృత్కమాలుగానే మాట్లాడాలంటే నేను ఇన్వర్స్గా మాట్లాడకూడదు, రెసిప్రోకల్గానే మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి మీకు ముందుకి నేను చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు సైన్ థీటా యొక్క రెసిప్రోకల్ మనకి ఏమవుతుందండి, కొసికెంట్ థీటా అవుతుంది. అదేవిధంగా కాస్ థీటా యొక్క రెసిప్రోకల్ మనకి ఏమవుతుంది, సీకెంట్ థీటా అవుతుంది. అదేవిధంగా ట్యాన్ థీటా యొక్క రెసిప్రోకల్ మనకి ఏమవుతుంది, కాట్ థీటా అవుతుంది. ఇప్పుడు మరొక విషయం మీరు గమనించాలి. సాధారణంగా మనం A/Bని రాసేటప్పుడు ఏం రాస్తాం, AB అని రాస్తాం. అంటే మ్యాథమెటికల్గా మనం A/B అన్నా AB అన్నా ఒకటే మీనింగ్. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. సైన్ థీటా అంటే సైన్ ఇంటూ థీటా మాత్రం కాదు. క్లియర్, ఈ రెండు ఒకటి కాదు. సో ఇక్కడ సైన్ థీటా అంటే సైన్ యొక్క కోణము థీటా అని అర్థం తప్ప సైన్ ఇంటూ థీటా కాదు. ఈ రెండు ప్రొడక్ట్ కాదు. ఈ ఒక్క విషయాన్ని మీరు కొద్దిగా గమనించాలి. ఇప్పుడు ఒకసారి మన టెక్స్ట్ బుక్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్లో ఇదే అంటున్నాడండి. సో తరగతిలో నిష్పత్తి భావన గురించి ఇప్పుడు మనం ఈ టెక్స్ట్ బుక్లో దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో నిష్పత్తిని ఏ విధంగా విభజించడం చూసుకోవడం జరిగింది. సో లంబకోణ త్రిభుజం ABC తీసుకుంటే యాంగిల్ A యొక్క సైను ఎదుటి భుజంపై కర్ణము, అదేవిధంగా యాంగిల్ A యొక్క కొసైను, ట్యాంజెంటు, కొసికెంటు, సీకెంటు, కొటైజెంట్. సో దీన్నే మనం సింపుల్గా అర్థం అవడం కోసం మనం ఏమని పిలుస్తున్నామండి, సైన్ థీటా, కాస్ థీటా, ట్యాన్ థీటా, కొసికెంట్ థీటా, కాట్ థీటాలుగా మనం పిలవడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇక్కడ. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనం ఈ రోజుల్లో ఉపయోగిస్తున్నటువంటి సైన్ అనే భావన మొట్టమొదటిసారిగా ప్రస్తావన తెచ్చింది ఆర్యభట్ట అండి. ఆయన రచించిన గ్రంథం ఆర్యభట్టీయం. ఈ ఆర్యభట్టీయంలో క్రీస్తు శకం 500వ శతాబ్దంలో ఈయన సైన్ అనే భావాన్ని ఉపయోగించాడు. ఆయన సైన్ అనే భావాన్ని ప్రప్రథమంగా అర్ధజ అనే పదాన్ని అంటే జాలో సగం తెలపడం కోసం ఆర్యభట్ట ఉపయోగించాడు. మనకి జా అంటే స్పష్టంగా తెలుసు. ఏదైనా ఒక వృత్తం తీసుకున్నప్పుడు ఆ వృత్త పరిధి మీద రెండు బిందువుల్ని కలుపుతూ గీసిన రేఖని మనం ఏమంటాం, వృత్త జా అంటాం. సో అర్ధ జా అంటే అర్థం ఏంటండి, ఈ జాలో ఉండే సగభాగమే మనం అర్ధ జా. సో ఇక్కడి నుంచి ఆ భావన తీసుకోవడం జరిగింది. అది కాలక్రమేణా జా లేదా జీవాగా కుదించబడింది. ఆర్యభట్టని అరబిక్లోకి అనువదించినప్పుడు దాన్ని జీవా అనే పదాన్ని అలాగే ఉంచారు. బట్ అరబిక్లో నుంచి లాటిన్లోకి అనువాదం చేసినప్పుడు వక్రం అనే అర్థాన్నిచ్చే జీవా అనే పదాన్ని సైనస్గా మార్చడం జరిగింది. అంటే ఆర్యభట్ట అర్ధజాగా తీసుకున్నది కాస్త అరబిక్ నుంచి లాటిన్లోకి ఈ ఆర్యభట్టనీయాన్ని మనం తర్జుమా చేసేటప్పుడు జీవా కాస్త సైనస్ అనే పదంగా మారింది. సో యూరప్ అంతటా కూడా సైనస్ అనే పదం సైన్గా గణిత పరిభాషలో ఉపయోగించడం సర్వసాధారణమైంది. ఆ తర్వాత అదేవిధంగా మనకి మొట్టమొదటిసారిగా ఈ సైన్ అనే పదాన్ని సిన్గా ఉపయోగించింది ఎవరంటే ఆంగ్ల ప్రొఫెసర్ అయినటువంటి ఎడ్మండ్ గంటర్. సో ఈ ఎడ్మండ్ గంటర్ అనే ఆంగ్ల ఖగోళ శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా మనకి సైన్ అనే సంక్షిప్త పదాన్ని ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా కొసైను మరియు ట్యాంజెంట్ అనే పదాలు కూడా చాలా కాలం తర్వాత ఉద్భవించాయి. సైన్ యొక్క పూరక కోణాలను లెక్కించేటప్పుడు కొసైన్ ఏర్పడింది. మరి పూరక కోణం అంటే ఏంటి, కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటి? సపోజ్ నేను ఇక్కడ ఏ మరియు బి అనే ఒక రెండు కోణాలు తీసుకున్నప్పుడు ఈ రెండు కోణాల మొత్తము నాకు 90 డిగ్రీలు అయితే అటువంటి అప్పుడు ఆ రెండు కోణాలు మనం ఏమంటే పూరక కోణాలు, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. క్లియర్. ఇప్పుడు సైన్ యొక్క పూరక కోణం గురించి మాట్లాడేటప్పుడు కొసైన్ ఏర్పడింది అంటున్నాడు. దాన్ని ఆర్యభట్ట తన గ్రంథంలో కోటి జా అని ఉపయోగించాడంట. సో కొసైన్ని మొట్టమొదటిసారిగా ఎడ్మండ్ గంటరే ఉపయోగించాడు. సో సైన్ని కూడా మనకి సంక్షిప్త పదాన్ని ఎడ్మండ్ గంటరే కనుగోవడం జరిగిందండి. సో కొసైన్ అనే పదాన్ని కూడా ఎడ్మండ్ గంటరే ఉపయోగించాడు. 1674లో సర్ జోనస్ మూరే అనే ఆంగ్ల గణిత శాస్త్రవేత్త కొసైన్ని సంక్షిప్తంగా కాస్ అని ఉపయోగించడం జరిగింది. చూడండి, సైన్ని సంక్షిప్తంగా ఎడ్మండ్ గంటర్ సైన్ అని ఉపయోగించాడు. బట్ కొసైన్ అని మొట్టమొదటిసారిగా రాసినటువంటి ఈ ఎడ్మండ్ గంటర్ యొక్క కొసైన్ని కాస్ అని సింపుల్గా సర్
జోనస్ మూరే అనే ఆంగ్ల గణిత శాస్త్రవేత్త ఉపయోగించడం జరిగింది. ఇదేంటి మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోకి సంబంధించినటువంటి భావన, వాటి యొక్క పదం గురించి మనం నేర్చుకోవడం జరిగింది. సో మనం గతంలో చెప్పుకున్న విషయం గురించి ఇచ్చాడండి. సైన్ ఏ గుర్తును కోణం ఏ యొక్క సైన్గా ఉపయోగిస్తాము. అంతేకాని సైన్ ఏ అనగా సైన్ మరియు ఏ యొక్క లబ్ధం కాదు అన్నాడు. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఒక మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏబిసి యొక్క కర్ణం ఏసి, ఇది ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజం అని మనకి స్పష్టంగా చెప్తున్నాడండి. తర్వాత పి బిందువు తీసుకొని ఏసీని పొడిగించాడంట. ఈ ఏసీ విలువని పొడిగించినప్పుడు ఇక్కడ ఒక బిందువు పి అని తీసుకున్నాడు, పొడిగించక బిందువు క్యూ అని తీసుకున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఎం అని తీసుకున్నారు, ఈ పొడిగించిన బిందువు దగ్గర ఎన్ అని తీసుకున్నారు. సో ఇప్పుడు కూడా ఒక లంబకోణ త్రిభుజం, ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది, ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం గమనిస్తే ట్రయాంగిల్ ఏఎంపి ఇదొక త్రిభుజము. అదేవిధంగా ట్రయాంగిల్ చూడండి ఇదొక త్రిభుజం. ఏ త్రిభుజం ఇది? ఇది ఒక లంబకోణ త్రిభుజం. అదేవిధంగా ట్రయాంగిల్ ఏబిసి ఇది ఒక లంబకోణ త్రిభుజం. అదేవిధంగా ట్రయాంగిల్ ఏఎన్క్యూ. సో ఈ మూడు కూడా మనకి ఏమవుతున్నాయి? సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతున్నాయి. అంటే ఈ మూడు కూడా స్వరూప త్రిభుజాలు అవుతున్నాయి. ఎందుకు స్వరూప త్రిభుజాలు అవుతున్నాయి? మనకి స్పష్టంగా తెలుసు, కోణము నియమాన్ని అనుసరించి, కోణము స్వరూపత నియమాన్ని అనుసరించి ఎప్పుడైతే రెండు త్రిభుజాలు లేదా మూడు త్రిభుజాలు రెండు కోణాలు సమానం అయితే మూడో కోణం కూడా ఆటోమేటిక్గా మనకు సమానం అవుతుంది. ఎప్పుడైతే కోణాలు సమానంగా ఉన్నాయో ఆ త్రిభుజాలు ఎప్పుడు కూడా స్వరూపత అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఎప్పుడైతే సిమిలర్ ట్రయాంగిల్స్ అయ్యాయో వాటి యొక్క అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి. అదే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేశాడు. మనకి ఏమన్నాడండి? ఏఎం/ఏబి అనురూప భుజాలు, అదేవిధంగా ఏపి/ఏసి, అదేవిధంగా ఎంపి/బీసీ. సో ఈ యొక్క అనురూప భుజాలు మనకి ఎలా ఉంటాయండి? సమానంగా ఉంటాయి అనేది ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి, సో ఇక్కడ మనం గమనిస్తే నాకు ఇక్కడ సైన్ ఏ కావాలంటే మనకి ఏం తెలుసండి? సైన్ ఏ అంటే ఎదుటి భుజము బై కర్ణము. కాబట్టి ఎదుటి భుజము అంటే ఇక్కడ ఏమవుతుంది? నాకు పిఎం/, కర్ణము ఏపీ. సేమ్ అదే ఇక్కడ ఒక సైన్ ఏ మనకు కావాలనుకుంటే ఎదుటి భుజము ఏమవుతుంది? నాకు బీసీ/, కర్ణము అంటే ఏసీ. సేమ్ అదేవిధంగా ఒకలా ఈ పెద్ద త్రిభుజాన్ని మనం తీసుకుంటే ఏఎన్క్యూ అనేది తీసుకుంటే ఎదుటి భుజము క్యూఎన్/, కర్ణము ఏక్యూ. సో ఈ విలువలు ఎప్పుడూ కూడా మనకి ఎలా ఉంటాయండి? నిష్పత్తులు సమానంగా ఉంటాయి. ఈ నిష్పత్తి వాల్యూలు ఎప్పుడు కూడా మనకి సమానంగా ఉంటాయి. సో ఈ విధంగా మనం ట్రిగ్నోమెట్రిక్ నిష్పత్తులకు సంబంధించి ఒక అన్ని విలువలు మనం కనుగొనవచ్చు. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకున్న ఒక విలువైన పాయింట్ ఏంటంటే, కోణం మారకుండా ఉండి త్రిభుజాలు పొడవులు మారినప్పటికీ కోణాల త్రికోణమితి నిష్పత్తుల విలువలు మారవు. సో ఈ పాయింట్ మనకి విలువైన పాయింట్. అంటే ఎప్పుడైనా సరే మనం ఒక ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఇందాక మనం నేర్చుకున్నాం కదండి, దాంట్లో మనకి ఈ కోణం విలువ మారినంత వరకు ఒకవేళ ఈ త్రిభుజం యొక్క పొడవులు మారినా సరే కోణాల యొక్క త్రికోణమితి నిష్పత్తుల విలువ ఏమంటున్నాడండి? మారవు అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ విషయం మనం గమనించాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే మన సౌలభ్యం కోసం సైన్ స్క్వేర్ ఏ, కాస్ స్క్వేర్ ఏ మొదలట్ల వాటిలో మనం సైన్ ఏ హోల్ స్క్వేర్, కాస్ స్క్వేర్ ఏగా రాసుకోవచ్చు. బట్ సైన్ ఏ ఇన్వర్స్ అన్నా సైన్ ఇన్వర్స్ ఏ అన్నా రెండు ఒకటి కాదు. కాబట్టి వీటిని మనం గమనించాలి. ఇప్పుడు దీనికోసం మీకు ఒక చిన్న విషయాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, చూద్దాం. సో సాధారణంగా మనకి ఒక రెండు విషయాలు, సపోజ్ నేను ఎక్స్ అనే ఒక విలువను తీసుకున్నాను. ఈ ఎక్స్ అనే విలువను తీసుకుంటే ఎక్స్ అనే విలువకి నేను రెండు విషయాలు మాట్లాడుతున్నాను. ఒకటి
ఇన్వర్సు, రెండోది రెసిప్రోకల్. అంటే విలోమము, మన తెలుగులో వృత్కమము. సో ఎప్పుడైనా సరే మనం ఒక సంఖ్య యొక్క ఎక్స్ యొక్క విలోమాన్ని మనం రాయాలంటే ఏం రాస్తామండి? ఇన్వర్స్ని x^-1. మరి ఎక్స్ యొక్క రెసిప్రోకల్ మనం ఏం రాస్తామండి? ఇచ్చిన సంఖ్యని మనం 1/గా రాసుకోవాలి కాబట్టి 1/x. ఎప్పుడైనా సరే మనం సంఖ్యలలో చెప్పేటప్పుడు ఎక్స్పోనెంట్ ఫార్ములా మనకు తెలుసు. ఏం తెలుసండి? a^-1 = 1/a ఆర్ 1/a = a^-1. సో దాని ప్రకారం మనకి x^-1 ఏమవుతుందండి? 1/x అవుతుంది. అంటే మనం తీసుకునే నెంబర్స్లో ఎప్పుడూ కూడా ఇన్వర్స్ అన్నా రెసిప్రోకల్ అన్నా మనకి ఒకే విలువ వస్తుంది. కాబట్టి మనం సాధారణంగా A:B ఈ నిష్పత్తుల గురించి మాట్లాడేటప్పుడు ఇన్వర్స్ రేషియో అన్నా రెసిప్రోకల్ రేషియో అన్నా A:B అంటే మనం ఏమంటాం? B:A అని మాట్లాడేస్తాం. కానీ మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్, అదేవిధంగా ఎక్స్పోనెన్షియల్ రేషియోస్, లాగరిథమిక్ రేషియోస్ ఇలాంటి విషయాలు మనం మాట్లాడేటప్పుడు రెండింటికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనం ట్రిగనోమెట్రిక్ గురించి తీసుకుందాం. ఇప్పుడు సైన్ విషయాన్ని చూద్దాం. ఇప్పుడు నేను సైన్ థీటాకి ఇన్వర్స్ రాయాలి, అదేవిధంగా రెసిప్రోకల్ అంటే వృత్కము రాయాలి. సో సైన్ థీటా యొక్క ఇన్వర్స్ మనకి ఏమవుతుందండి? సైన్ థీటా హోల్ ఇన్వర్స్ అని మనం ఈ విధంగా రాస్తే తప్పు. క్లియర్? సో ఎప్పుడైతే మనకి సైన్ థీటా యొక్క మనకి ఇన్వర్స్ కావాలి అంటే అది సైన్ ఇన్వర్స్ థీటా అవుతుంది. క్లియర్? అలా కాకుండా మనకి రెసిప్రోకల్ కావాలనుకోండి, ఏమవుతుంది మనకి? 1/sin థీటా. మరి 1/sin థీటా అంటే మనకి ఆల్రెడీ స్పష్టంగా ముందే మనం తెలుసుకున్నాం. ఏమవుతుందండి? cosecant థీటా అవుతుంది. అంటే ఎప్పుడైనా సరే మనకి సైన్ ఇన్వర్స్ థీటా, cosecant థీటా రెండు కూడా ఈక్వల్ కాదు. కాబట్టి ట్రిగ్నోమెట్రీలో మనం గమనించాలి, ఇన్వర్సు రెసిప్రోకల్ రెండు ఒకటి కాదు. కాబట్టి రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా సరే ఈ సైన్ ఇన్వర్స్ థీటాని సైన్ థీటా హోల్ ఇన్వర్స్ అని కానీ రాస్తే తప్పు. ఎందుకు? 1/sin థీటా మనం ఏం రాసుకోవచ్చు? సైన్ థీటా హోల్ ఇన్వర్స్గా రాసుకోవచ్చు. సైన్ థీటా హోల్ ఇన్వర్స్ అంటే ఏమవుతుంది? cosecant థీటా అవుతుంది. కానీ ఇన్వర్స్ విషయానికి వచ్చేసరికి సైన్ ఇన్వర్స్ థీటా అవుతుంది. కాబట్టి ఆ భేదాన్ని మీరు గమనించాలి. అలా కాకుండా ఆ విషయంలో మనకి ఏమన్నాడంటే, ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా అని రాసిన మనం సైన్ థీటా హోల్ స్క్వేర్ అని రాసినా అక్కడ ఇబ్బంది లేదు. కానీ ఇన్వర్స్ రెసిప్రోకల్లో ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్కి, ఎక్స్పోనెన్షియల్ వాల్యూకి, లాగరిథం వాల్యూస్కి కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి మామూలు నెంబర్లతో పోల్చుకుంటే. సో ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఒక చిన్న ట్రిక్ చెప్తున్నానండి మీకు కావాలనుకుంటే. పండిత్ బద్రీ ప్రసాద్ హర బోలో. పండిత్ బద్రీ ప్రసాద్ హర బోలో అంటే పర్పెండిక్యులర్ బై హైట్ ఏమవుతుందండి మనకి? సైన్ థీటా. నెక్స్ట్ బేస్ బై హైపోటెనిస్ మనకి ఏమవుతుందండి? కాస్ థీటా. సేమ్ అదేవిధంగా పర్పెండిక్యులర్ బై బేస్ మనకి ట్యాన్ థీటా. సో సైన్ థీటా అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెనిస్, కాస్ థీటా అంటే బేస్ బై హైపోటెనిస్, ట్యాన్ థీటా అంటే పర్పెండిక్యులర్ బై బేస్. వీటి యొక్క రెసిప్రోకల్సే మనకి ఏమవుతుంది? హైపోటెనిస్ బై పర్పెండిక్యులరే మనకి cosecant థీటా అవుతుంది, హైపోటెనిస్ బై బేస్ మనకి secant థీటా అవుతుంది, బేస్ బై పర్పెండిక్యులర్ cot థీటా అవుతుంది. సో ఈ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనకి ఏదైనా ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో తెలిస్తే మిగిలిన విలువల్ని మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చా లేదా చూద్దాం. సపోజ్ ఇక్కడ నాకు ఒక డయాగ్రామ్లో ఇచ్చాడు. ఇప్పుడు రిమైనింగ్ వాల్యూస్ మనం ఫైండ్ చేయగలమా లేదా చూద్దాం. అంటే దీని అర్థం ఏంటి? ఎప్పుడైతే ఇక్కడ 1/3 ఇచ్చాడో మనకి ఏ వాల్యూ ఇచ్చినట్టు అండి? tan థీటా వాల్యూ ఇచ్చినట్టు. అంటే tan థీటా = మనకి ఎంత అవుతుంది? 1/3. క్లియర్? సో మనకి ఎప్పుడైతే
ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు ఇచ్చడం, మూడో భుజాన్ని మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఎలాగా కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కాబట్టి ఇది 1 అయింది, ఇది 3 అయింది. అప్పుడు ఈ భుజాన్ని మనం ఫైండ్ చేయాలంటే √1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే దాని వాల్యూ ఏమవుతుందండి? 9 స్క్వేర్ ప్లస్ 1 అంటే √10. క్లియర్? ఇప్పుడైతే నాకు ఈ వాల్యూ తెలిసిందో ఇప్పుడు చెప్పండి, సైన్ థీటా వాల్యూ మనకి ఏమవుతుంది? ఎదుటి భుజము బై కర్ణము అంటే 1/√10. అదేవిధంగా నాకు కాస్ థీటా వాల్యూ ఏమవుతుందండి? ప్రక్క భుజము బై కర్ణము. అదేవిధంగా నాకు కాట్ థీటా వాల్యూ ఏమవుతుందండి? ట్యాన్ థీటాకి విలోమే కాబట్టి 3/1 ఆర్ 3. సేమ్ అదేవిధంగా నాకు కొసెకెంట్ థీటా కావాలంటే సైన్ థీటాకి రెసిప్రోకలే కాబట్టి √10/1. అదేవిధంగా నాకు సీకెంట్ థీటా కావాలంటే కాస్ థీటాకి రెసిప్రోకలే కాబట్టి √10/3. అంటే ఈ విధంగా మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో ఒక వాల్యూ తెలిస్తే రిమైనింగ్ వాల్యూని మనం ఈజీగా ఫైండ్ చేయగలం. ఇప్పుడు దీంతోపాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, లంబకోణ త్రిభుజంలోని కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాటిని మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటే ఇంకొంచెం ఈజీగా మనం సాల్వ్ చేయగలం. సపోజ్ మనకి ఇది ఏ, ఇది బి అయింది. అప్పుడు ఈ భుజం మనకి ఏమవుతుందండి? √a² ప్లస్ b² అవుతుంది. అలా కాకుండా మనకి ఎప్పుడైనా ఇచ్చిన త్రిభుజం అనేది లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటే రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అయింది అనుకోండి. రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే మనకి ఏంటి? కర్ణమే అత్యంత పొడవైన భుజం లంబకోణ త్రిభుజంలో. అంటే మిగిలిన 2 భుజాలు ఎలాగుంటాయి? మనకి ఈక్వల్గా ఉంటాయి. సపోజ్ ఈ భుజం పొడవు ఏ, ఈ భుజం పొడవు కూడా మనకి ఏ అవుతుంది. అప్పుడు మన కర్ణం వాల్యూ ఏమవుతుందండి? a/√2. సింపుల్గా మీరు ఎలాగ మనకి √a² ప్లస్ a² అంటే 2a² కాబట్టి √2 అలా ఉండిపోతుంది కాబట్టి √2 × r a/√a. అదేవిధంగా మనకి ఎప్పుడైనా సరే కర్ణం ఇచ్చాడు లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో. సపోజ్ ఈ వాల్యూ నాకు k అయింది. అప్పుడు ఈ యొక్క 2 భుజాల పొడవులో మనకి ఏమవుతాయంటే కర్ణం కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి సో k/√2, ఈ వాల్యూ కూడా k/√2. సో ఈ విధంగా మనం ఈ వాల్యూస్ అని గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేయగలం. సో మనకి టెక్స్ట్ బుక్లో మనం నెక్స్ట్ గమనిస్తే మనకి ఇచ్చినటువంటి పాయింట్ ఇదే. ఏమన్నాడండి మనకి టెక్స్ట్ బుక్లో? ఎప్పుడైనా సరే ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు ఇస్తే సో రిమైనింగ్ భుజాన్ని మనం ఫైండ్ చేయగలం. సో దాన్ని ఆధారం చేసుకొని మిగిలిన త్రికోణమితి నిష్పత్తులు ఏ విధంగా ఫైండ్ చేయడం జరిగిందో మనకు చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి ఇచ్చాడు మనకి టెక్స్ట్ బుక్లో. tan A = 4/3 అయితే సో కోణం ఏ యొక్క ఇతర త్రికోణమితి నిష్పత్తులను కనుగొమంటాడు. అంటే రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని ఫైండ్ చేయమంటున్నాడు. మనకి స్పష్టంగా తెలుసు, ఎప్పుడైతే లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు ఇస్తే మూడో భుజాన్ని మనం ఈజీగా ఫైండ్ చేయగలం. దాన్ని ఆధారం చేసుకొని మనం మిగిలిన త్రికోణమితి నిష్పత్తులను ఏ విధంగా ఫైండ్ చేయాలో కడతాం. అయితే వీటిని ఫైండ్ చేయడం కోసం ఒక చిన్న ట్రిక్స్, అంటే ఎప్పుడైతే లంబకోణ త్రిభుజంలో ఉన్న భుజాలని మనం ఏంటంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటాం. సో దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ట్రిక్ చెప్తానండి. ఆ ట్రిక్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే, అంటే టెట్ విషయానికి పక్కన పెడితే రేపు ఫర్దర్గా మనకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో కానీ రేపు జామెట్రీలో కానీ బెనిస్ట్రేషన్లో కానీ మనం మిగతా కాన్సెప్ట్లో ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయడానికి ట్రిప్లెట్ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం. ట్రిప్లెట్స్ అంటే ఏం లేదండి, మనం ఏదైనా ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నప్పుడు వాటి యొక్క భుజాల పొడవు, సపోజ్ ఈ భుజం పొడవు నేను ఏ అనుకున్నాను, ఈ భుజం యొక్క పొడవు నేను బి అనుకున్నాను, ఈ భుజం యొక్క పొడవుని సి అనుకున్నాను. ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలను అంటే ఏబిసి పొడవులను మనం ఎప్పుడూ కూడా ట్రిప్లెట్స్ అంటాం. అంటే ఏవైతే మనం తీసుకున్న భుజాలు పైథాగరస్ సిద్ధాంతంలోని కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనే కండిషన్ మనకి ఫాలో అవుతాయో వాటిని మనం ఎప్పుడు ఏమంటామంటే మనం ట్రిప్లెట్స్ అంటాం. క్లియర్? సపోజ్ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే 3, 4, 5 ఇవేమవుతాయి లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు, ఇవి ట్రిప్లెట్స్ అవుతాయి. క్లియర్? సో ఇక్కడ ట్రిప్లెట్స్ విషయానికి వచ్చేసరికి సపోజ్ అదేవిధంగా నేను రాసుకోగలిగితే 5, 12, 13 ఇవి కూడా మనకి ఏమవుతాయండి ట్రిప్లెట్స్ అవుతాయి. ఇప్పుడు ఈ ట్రిప్లెట్స్ విషయానికి వచ్చేసరికి ట్రిప్లెట్స్ ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రిప్లెట్స్ ఉంటాయండి. ఒకటి
ప్రిమిటివ్ ట్రిప్లెట్స్, రెండోది నాన్ ప్రిమిటివ్ ట్రిప్లెట్స్. ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ అంటే ఏం లేదు, సపోజ్ నేను m, n అనే ఒక 2 నెంబర్స్ తీసుకున్నానండి. ఇవి రెండూ కూడా 0 కన్నా ఎక్కువ ఉండాలి. m, n అనేవి ఒక 2 నేచురల్ నెంబర్స్. సో వాటి వాల్యూలు ఎప్పుడు కూడా 0 కన్నా ఎక్కువ ఉండాలి. అంతేకాకుండా ఈ యొక్క m, n రెండు కూడా రిలేటివ్లీ ప్రైమ్ ఆర్ కో ప్రైమ్ అవ్వాలి. అంటే వీటి యొక్క హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ m, n ఎప్పుడు కూడా మనకి ఏమవ్వాలి, 1 అవ్వాలి. అంటే రిలేటివ్ ప్రైమ్ అన్నా కో ప్రైమ్ అన్నా ఒకటే. ఎప్పుడైతే రెండు సంఖ్యలు తీసుకుంటే ఆ రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ 1 అవుతుందో అటువంటి సంఖ్యలు మనం ఏమంటుంటే రిలేటివ్లీ ప్రైమ్ ఆర్ కో ప్రైమ్ అంటాం. సో ఇలా అవుతున్నప్పుడు మనకి ఎప్పుడూ కూడా ఈ యొక్క ట్రిప్లెట్స్ యొక్క విలువలు మనకు కావాలి అనుకుంటే, సపోజ్ ఇక్కడ నేను తీసుకున్న ప్రకారం హైపోటెన్సే పొడవైంది కాబట్టి బి వాల్యూ కావాలంటే నాకు m² + n². సో ఏ వాల్యూ నాకు 2 × mn, ఏదో సి వాల్యూ నాకు m² - n². సో ఈ విలువలు మనకి ఏమవుతాయంటే ట్రిప్లెట్స్ యొక్క కొలతలు అవుతాయి, మెజర్మెంట్స్ ఆఫ్ ట్రిప్లెట్స్ అవుతాయి. సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ నేను m = 1, n = 2 తీసుకున్నాను. ఇప్పుడు ఈ 1, 2 ఈ రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, 0 కన్నా ఎక్కువ. అదేవిధంగా అవి రెండు కూడా కోప్రైమ్ అవుతున్నాయి. ఇప్పుడు నాకు ఈ యొక్క ట్రిప్లెట్స్ యొక్క విలువ కావాలంటే ఏమీ లేదు, ఇది జనరల్ ఫామ్లో మీరు గుర్తుపెట్టుకోవడం కోసం ఫస్ట్ ఈ రెండింటిని మల్టిపుల్ చేయండి. 1 × 2 2, దీన్ని డబల్ చేయండి. 2 2s ఎంత 4, ఇదిగో ఈ వాల్యూ అదేనా. నెక్స్ట్ దీన్ని స్క్వేర్ చేసి ఒకసారి యాడ్ చేయండి, ఒకసారి సబ్ట్రాక్ట్ చేయండి. 2² + 1 అంటే ఇదిగో 5, 2² - 1 అంటే 3. అంటే ఇప్పుడు 3 4 5 మనకి ఏమవుతున్నాయండి, ట్రిప్లెట్స్ అవుతున్నాయి. సో ఇటువంటి వాటిలో మనం ఏమంటామంటే ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ అంటాం. క్లియర్? మరి నాన్ ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ అంటే ఏం లేదు. నాన్ ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ అంటే మనకు వచ్చేటువంటి ట్రిప్లెట్స్ని, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 3 4 5 మనం గమనిస్తే ఇవి అన్నీ కూడా కామన్గా ఏ నెంబర్ తోటి పోవు. ఇంకా బాగా చెప్పాలంటే ఇవే లీస్ట్ ఫామ్లో ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు నాకు వచ్చినటువంటి ట్రిప్లెట్స్కి 3 4 5ని నేను ఏదైనా ఒక వాల్యూ సమ్ ఏదో 4తో మల్టిపుల్ చేశాను అనుకోండి, లేదా ఒక 2తో మల్టిపుల్ చేశాను, మన ఇష్టం. ఇప్పుడు ఏమవుతుంది, నాకు 3 4s 12, 4 4s 16, 4 5s 20. ఈ 12, 16, 20 కూడా మనకి ఏమవుతున్నాయి, ట్రిప్లెట్స్ అవుతాయి. కానీ ఇవేంటివి ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ కావు. ఎందుకు, ఈ 12, 16, 20 కామన్గా 4 అనే ఒక నెంబర్తో పోతున్నాయి కాబట్టి వీటిని ట్రిప్లెట్సే నాన్ ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ అంటారు. క్లియర్? సో ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ అంటే ఏంటండి, మనం తీసుకున్నటువంటి లంబకోణ త్రిభుజ భుజాలు కామన్గా, అంటే ఆ 3 భుజాల యొక్క కొలతలు మరి ఏ సంఖ్యతోటి కూడా కామన్గా పోవు, ఒకటి తప్ప. అటువంటి భుజాలు మనం ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ అంటాము. అలా కాకుండా మనం తీసుకునేటువంటి లంబకోణ త్రిభుజ భుజాలు అనేవి వేరే ఏదైనా ఒకటి తప్ప వేరే ఒక సంఖ్యతో భాగించబడితే కామన్గా అటువంటి వాటిని నాన్ ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ అంటారు. సో ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ మనం కట్టుకోవడానికి ఇగో ఈ ఫామ్లో చెప్పాను నేను. సో నాన్ ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ అంటే ప్రతి ప్రిమిటివ్ ట్రిప్లెట్స్కి ఏదో ఒక శూన్యేతర సంఖ్యతో, అంటే నాన్ నెగిటివ్ నెంబర్తో మనం మల్టిపుల్ చేస్తే వచ్చేవి మనకి ఏమవుతాయండి, నాన్ ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ అవుతాయి. నెక్స్ట్ ఇది ఒక పద్ధతి. ఇప్పుడు ట్రిప్లెట్స్ని ఫైండ్ చేయడానికి నేను ఒక చిన్న ట్రిక్ చెప్తున్నానంటే, అంటే ప్రిమిటివ్ నేర్చుకున్నాం, నాన్ ప్రిమిటివ్ నేర్చుకున్నాం. ఇప్పుడు అది ప్రిమిటివ్ అయినా అవ్వచ్చు, నాన్ ప్రిమిటివ్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఒక ట్రిక్తో మనం ట్రిప్లెట్స్ని ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఏంటి ఆ ట్రిక్? ఏం లేదు, మనకి ఎప్పుడైనా సరే ట్రిప్లెట్స్లో ఒక నెంబర్ తెలిస్తే చాలు, అంటే ఒక విలువ తెలిస్తే రిమైనింగ్ 2 విలువల్ని మనం ఏ విధంగా ఫైండ్ చేయగలము అనేది విషయం. ఇప్పుడు మనకు తెలిసినటువంటి భుజము కొలత అనేది కర్ణం కాకుండా రిమైనింగ్ అయి ఉండాలి. ఏమై ఉండాలండి, కర్ణం కాకుండా, అంటే మనం తీసుకునేటువంటి హైపోటెన్స్ కాకుండా రిమైనింగ్ 2 సైడ్స్లో ఏదో ఒక సైడ్ మనకు తెలిస్తే అప్పుడు మనం కర్ణము మరియు రిమైనింగ్ సైడ్ని ఏ విధంగా ఫైండ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ నేను ఏమనుకున్నానంటే దాని ఏదో n అనుకున్నాను, నాకు తెలిసిన విలువ లేదంటే n అంటే మీరు కన్ఫ్యూజ్ పడతారు కాబట్టి నేను దాన్ని ఏమన్నానంటే, సపోజ్ నాకు తెలిసిన విలువ సమ్ k అనుకున్నాను. ఈ k అనే నా నెంబరు కొన్ని సందర్భాల్లో ఈవెన్ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో ఆడ్ అవ్వచ్చు.
అంటే సరి సంఖ్య అవ్వచ్చు లేదా బేస్ సంఖ్య అవ్వచ్చు. సో నాకు తెలిసిన భుజాల కొలతలో ఒక భుజం కొలత అంటే కన్నం కాకుండా ఉండి నాకు తెలిసిన ఒక భుజం కొలత ఈవెన్ నెంబర్ అయితే నేను రిమైనింగ్ 2 భుజాలను ఈ విధంగా ఫైండ్ చేస్తున్నాను. ఆడ్ నెంబర్ అయితే రిమైనింగ్ 2 భుజాలను ఏ విధంగా ఫైండ్ చేస్తున్నాను చూద్దాం. సపోజ్ ఇక్కడ మీరు తీసుకునేటప్పుడు కంపల్సరిగా ఆ యొక్క నెంబర్ అనేది 2 కన్నా ఎక్కువై ఉండాలి. దేనికన్నా అండి 2 కన్నా 1, 2 వాల్యూలు తీసుకోకూడదు. 1 అనేది ఆడ్లో 1, 2 అనేది ఈవెన్లో అవుతుంది. కాబట్టి ఆ 1, 2 కాకుండా మీరు ఏ నెంబర్లు తీసుకున్నా వాటిని మనం ఈజీగా ఫైండ్ చేయగలము. ఎందుకంటే 1, 2 భుజం కొలతలతో ఏర్పడే ట్రిప్లెట్స్ అనేవి మనకి సహజ సంఖ్యలతో ఏర్పడవు, అంటే న్యాచురల్ నెంబర్స్తో ఏర్పడవు. ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ఓన్లీ కూడా సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్ని భుజాలుగా కలిగిన లంబకోణ త్రిభుజం యొక్క కొలతల గురించి మాత్రమే ఈ ట్రిక్ వాడుతున్నాను. క్లియర్? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సపోజ్ ఈవెన్ నెంబర్ అంటే ఏదో n వాల్యూ 4 k వాల్యూ 4 తీసుకున్నాను, లేదా 6 తీసుకున్నాను, లేదా 10 తీసుకున్నాను, మీ ఇష్టం. ఇలా మనకు ఒక భుజం తెలిస్తే మిగతా 2 భుజాలు కట్టాలంటే ఏమీ లేదండి. మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క సంఖ్యని మీరు మొదటగా ఏం చేయాలి అంటే, నేను 4 తీసుకున్నాను కదా, దాన్ని స్క్వేర్ చేయాలి. ఏం చేయాలండి? స్క్వేర్. కాబట్టి 4 స్క్వేర్, ఇది 6 స్క్వేర్, ఇది 10 స్క్వేర్. క్లియర్? ఇప్పుడు 4 స్క్వేర్ అంటే మనకి ఏమవుతుందండి? 16. 6 స్క్వేర్ అంటే మనకి ఏమవుతుంది? 36. 10 స్క్వేర్ అంటే మనకి ఏమవుతుంది? 100. ఇలా స్క్వేర్ చేయగా వచ్చిన సంఖ్యని మీరు 4తో భాగించాలి. దేంతో భాగించాలి? 4తో భాగించాలి. ఎప్పుడు 4తోటి భాగించాలి. ఇప్పుడు చెప్పండి, 16/4 అంటే నాకు ఏమవుతుంది? 4. 36/4 అంటే నాకు ఏమవుతుంది? 9. 100/4 అంటే నాకు ఏమవుతుంది? 25. క్లియర్? ఇప్పుడు మీకు మిగిలిన 2 భుజాలు కావాలంటే ఏమీ లేదండి, ఈ 4కి ఉన్నటువంటి ముందు నెంబరు, 4కి ఉన్నటువంటి తర్వాత నెంబర్ రాసుకోండి చాలు. ఇప్పుడు చెప్పండి, 4కి ఉన్నటువంటి ముందు నెంబర్ నాకు ఏమవుతుంది? 3. 4కి ఉన్న తర్వాత నెంబర్ ఏమవుతుంది? 5. కాబట్టి 3, 4, 5 మనకి ఏమవుతుందండి? ట్రిప్లెట్. సేమ్ అదేవిధంగా ఇక్కడ 9కి ముందు నెంబర్ మనకి ఏమవుతుంది? 8. 9కి తర్వాత నెంబర్ ఏమవుతుందండి? 10. కాబట్టి 6, 8, 10 కూడా మనకి ఏమవుతుందండి? ట్రిప్లెట్. ఇక్కడ నాకు 25కి ముందు నెంబర్ ఏమవుతుందండి? నాకు 24. సో తర్వాత నెంబర్ ఏమవుతుందండి? 25. కాబట్టి 10, 24, 25 నాకు ఏమవుతుందండి? ట్రిప్లెట్స్. క్లియర్? సో ఈ విధంగా మనకి ఇచ్చిన భుజాల్లో కర్ణం కాకుండా ఒక భుజం ఈవెన్ నెంబర్ అయితే రిమైనింగ్ 2 భుజాలని మనం కనుక్కోవడం ఇక్కడ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆడ్ నెంబర్ విషయాలు చూద్దాం. ఆడ్ అంటే 3 అవ్వచ్చు, లేకపోతే 5 అవ్వచ్చు, లేకపోతే 11 అవ్వచ్చు. దీనికి కూడా మనం ఏం చేయాలి? అక్కడలాగే స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ ఎంతండి? నాకు 9. ఇక్కడ 5 స్క్వేర్ ఎంతండి? నాకు 25. ఇక్కడ నాకు 11 స్క్వేర్ ఎంతండి? 121. క్లియర్? ఇలా చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఈ సంఖ్యని ఎప్పుడు కూడా మనం 2 వరుస సంఖ్యల మొత్తంగా రాసుకోవాలి. ఎలా రాసుకోవాలండి? 2 వరుస సంఖ్యలు మొత్తంగా రాసుకోవాలి. అంటే 9ని నేను 2 వరుస సంఖ్యల మొత్తంగా రాస్తే ఏమవుతుంది? నాకు 4 + 5. ఇంకా మీరు ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే ఈ 9లోంచి ఒకటి తగ్గిస్తే ఎంత అవుతుంది? 8. 8లో సగం ఎంత? 4. సో 4, ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎంత? 5. సేమ్ అదేవిధంగా 25 రాసుకుంటే 12, 13, 2 వరుస సంఖ్యలు. దీన్ని కూడా రాసుకుంటే 60, 61. క్లియర్? ఇప్పుడు చెప్పండి నాకు 3, 4, 5 మనకి ట్రిప్లెట్స్. అదేవిధంగా 5, 12, 13 మనకి ఏమవుతుందండి? ట్రిప్లెట్స్. అదేవిధంగా 11, 60, 61 మనకి ఏమవుతుందండి? ట్రిప్లెట్స్. ఈ విధంగా మనకి వచ్చిన వాటిలోని కొన్ని సందర్భాల్లో మనకి ఏమవుతుందండి? ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ రావచ్చు. ఇప్పుడు చూడండి, ఇది ప్రిమిటివ్ ట్రిప్లెట్స్, ఇది ప్రిమిటివ్ ట్రిప్లెట్స్, ప్రిమిటివ్ ట్రిప్లెట్స్, ప్రిమిటివ్ ట్రిప్లెట్స్. కొన్ని సందర్భాల్లో మనకి నాన్ ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ కూడా రావచ్చు. ఇప్పుడు 6, 8, 10 అనేది మనకి ఏమవుతుందండి? నాన్ ప్రిమిటివ్ ట్రిప్లెట్స్. ఎందుకు? ఇవన్నీ కూడా 2తో మళ్ళీ క్యాన్సిల్ అయితే మళ్ళీ నాకు 3, 4, 5 వస్తాయి. క్లియర్? సో ఈ విధంగా మనం ట్రిప్లెట్స్ని ఒక భుజం తెలిస్తే మిగిలిన 2 భుజాలని మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఈ ప్రిమిటివ్ ట్రిప్లెట్స్కి సంబంధించి 1 to 100 మనకి 16 ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ ఉన్నాయండి. వాటి గురించి నేను ఇక్కడ ఇస్తున్నాను. కొంచెం ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటే వాటిని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఈ 1 to 100లో మనకి 16 ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ ఉన్నాయండి. సో వీటిని మనం కొంచెం ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోగలం. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. మనకి ఎప్పుడైతే సరే ఈ ప్రిమిటివ్ ట్రిప్లెట్స్లో మనం ఈజీ గుర్తుపెట్టుకోవడం కోసం గుర్తుపెట్టుకోండి, మనకి చిన్న భుజము స్మాలెస్ట్ సైడ్ అనేది ఆడ్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది? ఆడ్, 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 ఆడ్,
ఆడ్, సేమ్ అదేవిధంగా ఆడ్ నెంబర్. సో మనకి ఎప్పుడైతే ఆడ్ నెంబర్లు అయ్యాయో ఇక్కడ అవుతూ గమనించుకోవాలి, ఇక్కడ ఒక ఆడ్ నెంబరు, ఇది ఒక ఆడ్ నెంబరు, ఇది ఒక ఆడ్ నెంబర్. క్లియర్? సో ఇందులో ఎప్పుడైతే ఒక స్మాలెస్ట్ సైడ్ మనకు ఆడ్ నెంబర్ అవుతూ రిమైనింగ్ రెండు సైడ్ల యొక్క డిఫరెన్స్ ఎంత అయిందంటే ఇక్కడ 1, ఇక్కడ ఎంత అయిందండి 1, ఇక్కడ 1, అదేవిధంగా ఇక్కడ కూడా 1, ఇక్కడ కూడా మనకి 1, ఇక్కడ మాత్రం 1, అదేవిధంగా ఇక్కడ వాటి యొక్క డిఫరెన్స్ 1 అవ్వట్లేదు, ఇక్కడ కూడా మనకి వాటి యొక్క డిఫరెన్స్ 1 అవ్వట్లేదు, సో ఇక్కడ కూడా డిఫరెన్స్ 1 అవ్వట్లేదు. క్లియర్? అంటే ఏమవుతుంది, ఎప్పుడైతే ఒక స్మాలెస్ట్ సైడ్ తెలిసి రిమైనింగ్ 2 సైడ్స్ 1 అయితే మనం ఈజీ ట్రిక్ వాడచ్చు. వాట్ ఇస్ ద 3 స్క్వేర్ 9, రెండు వరుస సంఖ్యలుగా రాయాలి కాబట్టి ఆడ్ నెంబర్ 4 + 5, 5 స్క్వేర్ 25, రెండు వరుస సంఖ్యలుగా రాయాలి కాబట్టి 12 + 3, 7 స్క్వేర్ 49, రెండు వరుస సంఖ్యలుగా రాయాలి కాబట్టి 24 + 25. సో అదేవిధంగా 13 స్క్వేర్ 169, 84 + 85, 11 స్క్వేర్ 121, సో 60 + 61. అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి చాలా తక్కువ ఉన్నాయి. అంటే దీని అవసరం మనకు లేదు. ఎందుకు? మనకు తెలిసిన షార్ట్కట్తో వీటిని ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలం. రైట్ అండి. ఇంకా మనకి ఇంకా రిమైనింగ్ ఏం మిగిలేయండి? ఏవైతే మనకి డిఫరెన్స్ లేవో 1 అనేది, ఇందులో మనం గమనిస్తే ఇక రిమైనింగ్ 2 సైడ్స్ డిఫరెన్స్ 1, మరి ఇక్కడ రిమైనింగ్ 2 సైడ్స్ డిఫరెన్స్ 2 ఉందంటే దానికి అదేం ట్రిక్ అండి, మనకి ఈవెన్ నెంబర్. ఎందుకు? ఎప్పుడైతే మనకి ఇచ్చిన ఒక భుజం ఈవెన్ నెంబర్ అయితే 80 స్క్వేర్ అంటే మనకి ఏమవుతుందండి 64, 64లో మనం 4తో డివైడ్ చేస్తే 16, వాట్ ద బిఫోర్ నెంబర్ 15, వాట్ ద ఆఫ్టర్ నెంబర్ 17. అంటే రెండు వరుస భుజాల డిఫరెన్స్ 1 అయితే అది ఖచ్చితంగా ఆడ్ నెంబర్ భుజం అవ్వాలి. డిఫరెన్స్ 2 అయితే అందులో ఒక భుజం ఇవ్వాలండి, ఈవెన్ నెంబర్ భుజం అవ్వాలి. అంటే సో దీంతో మనం ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో డిఫరెన్స్ 2 ఉంది, దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. డిఫరెన్స్ 2 ఉంది, దీన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు కొంచెం క్లారిటీ వస్తుందేమో. అంటే ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ అంటే కొంచెం మనకేమైనా స్కూల్ అసిస్టెంట్ లెవెల్ ఎగ్జామినేషన్లోని ఏమైనా కొద్దిగా డిఫికల్ట్ లెవెల్లో మనకి ఇస్తే ఇంకా మనకి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ ఏంటండి 1 2 3 4 5 6 7 అంటే 1 to 100. ఈ 7 ట్రిప్లెట్స్ని ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ని మీరు మైండ్లో పెట్టుకుంటే ఇంకా రిమైనింగ్ వాటిని మీరు అంత బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్తో సాల్వ్ చేయగలం. డిఫరెన్స్ 2, డిఫరెన్స్ 1 వీటిని మనం గుర్తుపెట్టుకోగలిగితే మనకు ఇచ్చే ఎగ్జామినేషన్లో ప్రాబ్లమ్స్ని కొంచెం టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా మనం వేయగలం. క్లియర్? సో ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో విషయానికి వచ్చేసరికి సాధారణ మనం AB² వాల్యూ మనం ఫైండ్ చేసినప్పుడు వచ్చే వాల్యూ మనకి ఏమవుతుందండి, ఇది ± వాల్యూ వస్తుంది. ఎందుకు ఓన్లీ పాజిటివ్ వాల్యూ మనం తీసుకున్నాం, నెగిటివ్ వాల్యూ ఎందుకు కాదు అని అడుగుతున్నాడు. సాధారణ మనం డిస్టెన్స్ని ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూని మనం ఫైండ్ చేస్తాం కాబట్టి అందుకే పాజిటివ్ వాల్యూ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ విషయం మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అండి. ఇంకా ఫస్ట్ ఎక్సర్సైజ్ కూడా వెళ్ళిపోతున్నాం. ఈ ప్రాబ్లమ్స్ నేను చాలా ఈజీగా చేస్తున్నాను. కారణం ఏంటంటే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ట్రిక్స్ అన్నీ ఇచ్చాను. అటు మ్యాథ్స్ అవ్వచ్చు, నాన్ మ్యాథ్స్ అంటే బయాలజీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా ఈ వీడియోని కంప్లీట్గా వింటే మీకు అసలు మ్యాథ్స్ మీద ఎంత కూడా భయం ఉండదు. సో ఒక్కసారి విని కొంచెం నోట్స్ రాసుకొని 1 or 2 times మీరు కొంచెం దాన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అండి. ఎందుకంటే మెమొరీ పవర్ వెన్ కంపేర్ టు అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్తో పోల్చుకుంటే మీకు కొంచెం ఎక్కువ విషయాలను గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది టెక్స్ట్ బుక్ బేస్డ్లో. కాబట్టి కొంచెం మీరు శ్రద్ధ వహిస్తే ఈజీగా మీరు కూడా టెట్లో 130 to 140 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఏమి ఇచ్చాడండి క్వశ్చన్లో, tan A = 4/3 అయితే రిమైనింగ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని ఫైండ్ చేయమంటున్నాడు. సో ఇంకా ఈ లెంతీ ప్రాసెస్కి టెక్స్ట్ బుక్ ప్రాసెస్కి నేను వెళ్ళట్లేదండి. నేను ఏం చేస్తున్నానంటే ఈ క్వశ్చన్స్ని ఇంక సింపుల్గా సాల్వ్ చేసేస్తున్నాను. ఇక్కడ నాకు ఏమన్నాడు, tan θ = ఇంక నేను ఈ వాల్యూస్ నాకు అనవసరం 4/3. సో ఈ వాల్యూ tan θ ఎప్పుడైతే tan A 4/3, tan అంటే మనకి ఏంటి తెలుసు, ఎదుటి భుజము బై ఆసన్న భుజము. సో పర్పెండిక్యులర్ బై బేసు, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడు. కాబట్టి ఈ వాల్యూ ఎంతండి 4, ఈ వాల్యూ ఎంతండి 3. సో ఎప్పుడైతే మనకి ట్రిప్లెట్స్ మైండ్లోకి వచ్చాయో 3, 4 తెలిస్తే ఇంకా రిమైనింగ్ వాల్యూ ఏమవుతుందండి 5.
అంతే అయిపోయింది. ఎప్పుడైతే మనకి ఒక లంబకోణ త్రిభుజంలో 3 భుజాలు తెలిసాయో ఖచ్చితంగా రిమైనింగ్ త్రికోణమితి నిష్పత్తుల్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని మనం ఈజీగా రాసుకోగలం. లేదా మీకు తెలియదు అనుకోండి, ఎప్పుడైతే 2 భుజాలు తెలిసాయో 3వ భుజాన్ని మనం ఫైండ్ చేయాలంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కాన్సెప్ట్ ఉపయోగించుకొని మీరు 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 16 ప్లస్ 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 25 స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఎంత చేసినా ఒకటే. నేను చెప్పినటువంటి ఇందాక ట్రిక్స్ ఆ షార్ట్ కట్ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరే రాసేయగలరు. 3, 4, 5 క్లియర్. సో ఎప్పుడైతే నాకు tan A తెలిసి ఇంకా రిమైనింగ్ వాల్యూస్ కావాలంటే కాబట్టి sin A ఇంకా cos A, అదేవిధంగా tan A ఆయన ఇచ్చాడు కానీ మళ్ళీ రాస్తున్నాను tan A, అదేవిధంగా cot A, సేమ్ అదేవిధంగా నాకు secant A, అదేవిధంగా cosecant A. క్లియర్. సో సైన్ అంటే మనకి ఏం తెలుసండి, sin A ఎదుటి భుజం బై కర్ణము అంటే ఏమవుతుంది నాకు 4/5. క్లియర్. సో cos A నాకు ఏమవుతుందండి, cos A విషయానికి వచ్చేసరికి ఆసన్న భుజము బై కర్ణము అంటే 3/5. tan A అంటే ఏమవుతుంది నాకు 4/3. cot A అంటే దీని యొక్క రెసిప్రోకలే కదా 3/4. secant A అంటే cos యొక్క రెసిప్రోకలే కదా 5/3. cosecant A అంటే sin యొక్క రెసిప్రోకలే కదా 5/4. సో ఈ విధంగా రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని మనం జనరల్గా టెక్స్ట్ బుక్లో అవసరం కాబట్టి లెంతీ ప్రాసెస్ చేసాం కాబట్టి, కానీ మనం సాల్వ్ చేసేటప్పుడు ఇంకా వీటితో మనకు పని లేదు, మనం ఈజీగా వాటిని సాల్వ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాడండి మనకి ఎగ్జాంపుల్లో, sin B ఈజ్ ఈక్వల్ టు sin Q అయితే యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Qలు అల్పకోణాలు అయితే యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q అని నిరూపించమన్నాడు. మనకి sin B sin θ అంటే ఎదుటి భుజము బై కర్ణము అంటే మనకి ఏమవుతుందండి AC బై కర్ణం అంటే AB ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ sin Q ఏమని ఇచ్చాడండి మనకి ఎదుటి భుజం బై ఇక్కడ కూడా కర్ణం అంటే PR బై RQ. మనకి స్పష్టంగా తెలుసు sin B అండ్ sin Qలు రెండు కూడా సమానం అన్నాడు, అందుకని ఈ రెండింటిని నేను ఏం చేసుకున్నాను సమానం అని చేసుకున్నాం. మనకి సుస్పష్టంగా తెలుసు ఎప్పుడైతే ఒక త్రిభుజంలో అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయంటే సమానంగా ఉంటాయో వాటి యొక్క కోణాలు కూడా మనకి ఎలా ఉంటాయండి సమానంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండు త్రిభుజాలు కూడా ఈ కండిషన్ ఆధారం చేసుకొని సిమిలర్ ట్రయాంగిల్స్ స్వరూప త్రిభుజాలు కాబట్టి వాటిలో ఉండే కోణాలు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q అని మనం ఈజీగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దామండి. C వద్ద లంబకోణం కలిగిన ఒక ట్రయాంగిల్ ACBలో అంటే ఒక ACB అని లంబకోణం త్రిభుజం ఇచ్చాడండి. దానికి కొర్ణం పొడవు ఎంత 29 ఇచ్చాడు, దానికి బేస్ వాల్యూ 21 ఇచ్చాడు. అయితే ఈ రెండు విలువల్ని మనకి ఫైండ్ చేయమంటున్నాడు. మనకు చాలా సింపుల్, నేను చెప్పినటువంటి ట్రిప్లెట్స్ కాన్సెప్ట్లో మీకు రిమైనింగ్ ట్రిప్లెట్స్ని గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. ఎప్పుడైతే ఇది 21, 29 అయిందో ఇంక రిమైనింగ్ ట్రిప్లెట్ ఎంత అవుతుందండి 20. లేదా మనకి స్పష్టంగా తెలుసు ఎప్పుడైతే ఒక కర్ణము ఒక భుజము తెలిస్తే మిగతా భుజం స్క్వేర్ రూట్ ఆఫ్ కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్ ఇక్కడ రాశారండి. అదే కాన్సెప్ట్లో మనం ఆ స్క్వేర్ కట్టద్దు. స్క్వేర్ కట్టకుండా మనకు తెలుసు A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఫార్ములా మనం ఎలా ఇచ్చండి A ప్లస్ B ఇంటూ A మైనస్ B. సో ఇప్పుడు ఆ వాల్యూని మనం డైరెక్ట్గా వేస్తున్నాను. ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు ఎంత అవుతుంది 50. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి ఎంత అవుతుంది 8. కాబట్టి వాట్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 50 ఇంటూ 8 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 400. దాని వాల్యూ మనకి ఏమవుతుందో 20 అవుతుంది. డైరెక్ట్గా వేసుకున్నా మీ ఇష్టం, లేదా ఈ విధంగా ఫైండ్ వేసుకున్నా మీ ఇష్టం. సో అందుకని ఆ ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ నేను చెప్పిన ఆ ట్రిక్ అంత టైం తీసుకొని చెప్పడానికి కారణం అదేనండి. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. మనకి స్పష్టంగా తెలుసు అసలు ఫైండ్ చేయని అవసరం లేదు. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ 1 అని వేసినా మనకు ఆన్సర్ అదే. కానీ ఇంకా మనం ఐడెంటిటీస్ వరకు వెళ్ళలేదు. జనరల్గా దానికి సంబంధించి ప్రాబ్లం చేయాలి కాబట్టి చేస్తున్నాను ఇక్కడ. సో కాస్ థీటా, కాస్ అంటే ఏంటంటే మనకి 21/29 హోల్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా సైన్ థీటా అంటే ఏంటండి ఎదుటి భుజము 20/29 హోల్ స్క్వేర్. ఇక్కడ రాస్తాడు, ఇంక నేను రాయట్లేదు దాన్ని. 21 స్క్వేర్ అంటే 441, 20 స్క్వేర్ అంటే 400, 29 స్క్వేర్ అంటే 841. సో ఓవరాల్గా 841/841 అంటే 1 అవుతుంది. క్లియర్. సేమ్ అదేవిధంగా కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూని కూడా మనం ఫైండ్ చేయొచ్చు. ఇది 41/841 వాల్యూ వస్తుంది. ఇంకా ఇక్కడ ఉన్న వాల్యూ నేను మళ్ళీ రీరైట్ చేయడం ఎందుకని నేను రీరైట్ చేయట్లేదండి. క్లియర్. ఈ రెండింటిలో 29 కామన్గా 29 స్క్వేర్ అంటే 841, A ప్లస్ B ఇంటూ A మైనస్ B వాల్యూ రాశాడు. సో మనకి
ఆ వాల్యూస్ మనం ఈజీగా రాసుకోగలం. కాబట్టి ఇప్పుడు ఈ లెక్కలో మనకు కావాల్సింది ఏంటి, ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ తెలిస్తే చాలు ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతున్నాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడండి, ఒక లంబకోణ త్రిభుజంలో tan A = 1 అన్నాడు. అయితే 2 sin A cos A ఎంత? అఫ్కోర్స్ మనం ఇంకా ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ కూడా వెళ్ళలేదు. tan A ఎక్కడ 1 అవుతుంది, 45. డైరెక్ట్గా A = 45 చేస్తే నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ మనం అంతవరకు వెళ్ళలేదు, జస్ట్ బేసిక్లో ఉండగా బేసిక్ను ఉపయోగించి ఎలా సాల్వ్ చేస్తాం చూద్దాం. క్వశ్చన్లో మనకి ఏమన్నట్టు tan A అన్నాడు కాబట్టి ఈ వాల్యూ తీసుకున్నాను. tan అంటే మనకు స్పష్టంగా తెలుసు ఏంటండి, ఎదుటి భుజము బై ఆసన్న భుజము. అంటే ఇది 1/1 అన్న 1 అన్న ఒకటే. కాబట్టి ఇప్పుడు ఈ భుజము 1 అవుతుంది, ఈ భుజము 1 అవుతుంది. ఆల్రెడీ నేను ట్రిక్ ముందే చెప్పాను, రెండు భుజాలు అంటే ఇది ఏం త్రిభుజము మనకి, రైట్ యాంగిల్ ఐసోసెలస్ అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. ఇది 1 ఇది 1 అయితే ఈ వాల్యూ ఏమవుతుంది నాకు, √2 × 1 అంటే √2. క్లియర్? ఎప్పుడైతే నాకు ఈ వాల్యూస్ తెలిసే నేను కావాల్సిన వాల్యూని ఈజీగా ఫైండ్ చేస్తున్నాను కదా, ఇంక ఈ ప్రొసీజర్స్కి వెళ్ళట్లేదు. 2 × sin A cos A కావాలి. యాక్చువల్గా 2 sin A cos A అంటే మనం ఏం రాసుకోవచ్చు, sin 2A. కానీ నేను అంతవరకు కూడా నాకు తెలియదు. sin 2A అంటే అప్పుడు A = 45 వేస్తే sin 91 అని మనం డైరెక్ట్గా రాయొచ్చు. సో మనం కేవలం బేసిక్ నుంచే వెళ్తాం కాబట్టి బేసిక్గా చెప్తున్నాను నేను. క్లియర్? ఇప్పుడు నువ్వు 2 sin A అంటే 2 × sin A అంటే ఏంటండి, ఎదుటి భుజం బై కర్ణం అంటే 1/√2. అదేవిధంగా cos A అన్నా కూడా ఆసన భుజం బై కర్ణము 1/√2. క్లియర్? సో 1/√2 × 1/√2 అంటే 2. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత అవుతుందండి, 1. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. అదే మనం జనరల్గా చేయాలంటే A = ఎంత అవుతుందండి, 45 degrees. ఎప్పుడైతే tan 45 1 కాబట్టి ఏ వాల్యూ 45. 2 sin A cos A అంటే మనం డైరెక్ట్గా ఏ ఫార్ములా వేసుకోవచ్చండి, sin 2A. ఇంకా మనకి అంతవరకు వెళ్ళలేదు. A = 45 అయితే ఎంత అండి, 90. sin 90 ఎంత, 1. ఇదే ఆన్సర్, ఇది సెకండ్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ట్రయాంగిల్ OPQ ఇచ్చాడు లంబకోణ త్రిభుజంలో. మనకి ఇక్కడ ఏమన్నాడంటే ఈ రెండు భుజాల యొక్క డిఫరెన్స్ ఎంత అన్నాడు, 1 అన్నాడు. ఈ రెండు భుజాల యొక్క డిఫరెన్స్ మనకి ఎంత అవుతుంది, 1 అన్నాడు. ఇప్పుడు ఈ లెక్కని ఇంత లెంతీగా చేయకుండా నేను చెప్పే ట్రిప్లెట్ కాన్సెప్ట్ని మీరు మైండ్లో పెట్టుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలరు. మీకు ముందే చెప్పాను, ఎప్పుడైనా సరే కర్ణం కాకుండా ఒక భుజం అనేది మనకు తెలిస్తే రిమైనింగ్ రెండు భుజాలను మనం ఫైండ్ చేయగలము. ఎప్పుడైనా ఒక భుజం అనేది ఆడ్ అయితే రిమైనింగ్ రెండు భుజాలు అంటే కర్ణము మరియు రిమైనింగ్ భుజం యొక్క భేదం ఎప్పుడు 1 అవుతుంది. అలా కాకుండా ఈవెన్ అయితే 2 అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవి కాకుండా కూడా ఉన్నాయి, మనం ప్రిమిటివ్ ట్రిప్లెట్స్లో చూసాం. ఇక్కడ మనం గమనిస్తే స్పష్టంగా చెప్పాడు ఎంత నేను డిఫరెన్స్ 1 అన్నాడు. సో ఎప్పుడైతే ఆడ్ ఇచ్చాడో రిమైనింగ్ 2 సైడ్స్ మనం ఎలా ఫైండ్ చేయొచ్చు, ఇచ్చిన నెంబర్ని స్క్వేర్ చేయాలి. వాట్ ఇస్ ద 7² 49. క్లియర్? ఆ 49 మనం ఏం చేయాలండి, రెండు వరుస సంఖ్యల మొత్తంగా రాసుకోవాలి. అదే 24 25. కాబట్టి ఇది ఎంత అవుతుందండి నాకు 24, ఇది ఎంత అవుతుందండి 25. అందుకనే ఒకసారి నేను ముందు చెప్పినటువంటి ఆ ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ సంబంధించిన షార్ట్ ట్రిక్ని 1-2 సార్లు కొద్దిగా అర్థం చేసుకోండి. చాలా ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలము. సో వాడు ఇచ్చిన లెక్క ప్రకారం డిఫరెన్స్ 1 వచ్చింది. ఇంకా మనకి ఏం కావాలన్నట్టు sin Q అండ్ cos Q కావాలి. క్లియర్? ఇదిగో ఇది Q. సో మనకి sin Q కావాలి కాబట్టి sin Q అంటే ఎదుటి భుజము బై కర్ణము కాబట్టి 7/25. cos Q అంటే ఆసన్న భుజం బై కర్ణం కాబట్టి 24/25. క్లియర్? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు చూద్దామండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమన్నాడంటే ట్రయాంగిల్ ABCలో. సో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ప్రాబ్లం చేస్తున్నామండి. సో ఫస్ట్ ప్రాబ్లం మనం ఏమన్నాడు, ట్రయాంగిల్ ABCలో లంబకోణం B వద్ద ఉంది. సో మీకోసం ఇక్కడ చేస్తున్నాను. సో క్షమించాలి, ఈ లంబకోణము B వద్ద ఉందన్నాడు కాబట్టి నేను BC. క్లియర్? ఇక్కడ AB ఇచ్చాడు. AB పొడవు ఎంత ఇచ్చాడండి, 24. BC ఎంత ఇచ్చాడండి, 7. మనకి స్పష్టంగా తెలుసు ట్రిప్లెట్లో ఇది 7 అయితే ఇది 24 అయితే ఇది ఎంత అవుతుంది, ఇక్కడ 25. నేను లెంత్ వెళ్ళట్లేదు, లేదా మీ ఇష్టం. కర్ణము స్క్వేర్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అలా చేస్తానన్నా మీ ఇష్టమే. నేను చెప్పినటువంటి ట్రిప్లెట్ గుర్తుపెట్టుకొని మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తాను, మీ ఇష్టమే. ఇప్పుడు నాకు ఏమడుగుతుందండి, ఎప్పుడైతే నేను డయాగ్రామ్ గీసుకున్నానో sin A cos A కావాలి. sin A అంటే ఏంటంటే నాకు ఎదుటి భుజము బై కర్ణము అంటే 7/25. అదేవిధంగా నాకు cos A అంటే ఏంటండి ఆసన్న భుజము బై కర్ణము అంటే 24/25. క్లియర్? సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఏమన్నాడండి sin C అదేవిధంగా cos C వాల్యూని కట్టమన్నాడు. అంటే ఇక్కడ θ ఇక్కడ తీసుకోవాలి.
ఇప్పుడు సైన్ సి కాస్ సి అంటే సైన్ సి అంటే ఎదుటి భుజము బై కర్ణము, ఇక్కడ 24/25. కాస్ సి అంటే ఆసన్న భుజం బై కర్ణము అంటే 7/25. క్లియర్? సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ ఒక పటం ఇచ్చాడు, ఈ పటంలో tan p మైనస్ cot r కట్టమంటున్నాడు. సో ఎప్పుడైతే రెండు భుజాలు ఇచ్చాడో మూడో భుజాన్ని మనం ఫైండ్ చేయాలంటే స్క్వేర్ రూట్ వేసుకుంటారా? నేనైతే సింపుల్గా ట్రిప్లెట్ వేస్తున్నాను. 12, 13. ఐ థింక్ రిమైనింగ్ ఈ సైడ్ ఎంత అవుతుందండి? 5, 12, 13 ట్రిప్లెట్స్. చూసారా ట్రిప్లెట్స్ ఎంత ఈజీగా వాడుతుందో మనం. ఇప్పుడు tan p కావాలి. tan p అంటే ఏంటి? ఎదుటి భుజము బై ఆసన్న భుజము అంటే 5/12 మైనస్, ఇంకా నాకేం కావాలండి? cot r. ఇప్పుడు cot r అంటే ఏంటండి? ఆసన్న భుజము బై ఎదుటి భుజము 5/12. సో 5/12 మైనస్ 5/12 ఎంతండి? 0. మన ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, థర్డ్ క్వశ్చన్ మనం చేస్తున్నాం. sin a = 3/4. డయాగ్రామ్ వేసుకోవడం మనం ఈజీగా సాల్వ్ చేసుకోవడం అంతే. సో sin a అన్నాడు కాబట్టి ఇక్కడ a 3/4 అంటే ఎదుటి భుజము బై నాకు కర్ణము కాబట్టి 3/4. సో ఇది ఏ, ఇదేదో బి, ఇదేదో సి అనేది ఒక ట్రయాంగిల్ అనుకున్నాను. సో sin θ అంటే ఏంటంటే మనకి ఎదుటి భుజం బై కర్ణము. సో మనకి ఇప్పుడు ఈ వాల్యూ కావాలి. ఎందుకు? మనకి రిమైనింగ్ భుజం కావాలి. ఇది ట్రిప్లెట్స్కి సంబంధించింది కాదు. కారణం ఏంటంటే ఇది 3, 4, 5 మనం చెప్పాను కదా, నేను చెప్పిన ప్రిమిటివ్ ట్రిప్లెట్స్ ట్రిక్ అనేది ఓన్లీ ఫర్ న్యాచురల్ నెంబర్స్ అయినప్పుడు మాత్రమే. కానీ sin θ అంటే మనకి ఎదుటి భుజం బై కర్ణం. ఇది 3 అయింది, 4 అయింది, ఇది 5 అవుతుంది. ఎందుకు? ఒక త్రిభుజంలో పెద్ద భుజం కర్ణం అవుతుంది కానీ మిగతా వాల్యూ అవ్వదు. ఎప్పుడైతే ఇది కావాలో ఏం చెప్పానండి, మనకి రెండింటిని కలపాలి, తీసేయాలి. 3 + 4 ఎంతండి? 7. అలాగే 4 - 3 ఎంత? 1. కాబట్టి √7 × 1 అంటే √7. క్లియర్? మనకి ఈ భుజం వాల్యూ తెలుసు. ఇప్పుడు నాకు ఏం కావాలి? cos a వాల్యూ కావాలి. ఎప్పుడైతే నాకు cos a వాల్యూ కావాలో, cos అంటే ఏంటి? ఆసన్న భుజము బై కర్ణము అంటే √7/4. క్లియర్? అదేవిధంగా నాకు tan a వాల్యూ కావాలి. tan a అంటే ఏంటండి? ఎదుటి భుజము బై ఆసన్న భుజము కాబట్టి 3/√7. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమన్నాడు? 15 cot a = 8 అన్నాడు. సో అప్పుడు మనకి cot a = మనకి ఏమవుతుంది? 18/15. గీసింది ఒక చిన్న డయాగ్రాము. సో ఇది ఏ అనుకున్నాను, cot a అన్నాడు. ఇదేదో బి అనుకున్నాను, ఇది సి అనుకున్నాను. సో మనకి cot a అంటే ఏంటి? ఆసన్న భుజము బై ఎదుటి భుజము. సో 8, 15. సో మనకి స్పష్టంగా తెలుసు ట్రిప్లెట్స్. సో ఇది 8, ఇది 15 అయితే ఇది ఎంత అవుతుందండి? 17. నేను ఎందుకో చెప్పాల్సిన లేదు. ఎప్పుడైతే ఇది ఈవెన్ నెంబర్ అయిందో 8² అంటే 64, 64/4 16, బిఫోర్ నెంబర్ 15, ఆఫ్టర్ నెంబర్ 17. చూసారు ట్రిప్లెట్స్ ఎంత ఈజీగా మనం వాడుతున్నాము. సో ఇప్పుడు నాకు ఏం కావాలి? sin a వాల్యూ కావాలి. ఎప్పుడైతే sin వాల్యూ అంటే ఏంటి? ఎదుటి భుజం బై కర్ణము కాబట్టి 15/17 అయిపోయింది. secant a కావాలి. secant a అంటే ఏంటంటే మనకి కర్ణము బై ఆసన్న భుజము కాబట్టి 17/8. సో నెక్స్ట్ కొంచెం చూద్దామండి. cos a = cos b అయ్యేటట్లు యాంగిల్ ఏ యాంగిల్ బిలు అల్పాలైతే యాంగిల్ a = యాంగిల్ బి అని చూపించమంటున్నాడు. సో నేను ఒక త్రిభుజాన్ని తీసుకున్నాను. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది ఒక లంబకోణ త్రిభుజం. మన క్వశ్చన్లో స్పష్టంగా చెప్తున్నారండి cos a = cos b అంటే ఈ యాంగిల్స్ గురించి మాట్లాడుతున్నాడు. సపోజ్ నేను ఏమంటున్నానంటే cos a అంటే మనకి ఏం తెలుసు? cos a = ఏమవుతుందండి? ఆసన్న భుజం బై కర్ణం అంటే AC/AB. అదేవిధంగా మనకి cos b ఏమని చెప్పాడు? ఆసన్న భుజము BC/AB. సుస్పష్టంగా ఈ రెండు ఏమని చెప్పాడండి? మనకి సమానం అన్నాడు. ఎందుకు? cos a = cos b. ఎప్పుడైతే cos a = cos b సమానం అయిందో ఈ రెండు వాల్యూస్ కూడా మనకి ఏమవుతాయండి? సమానం అవుతాయి. ఎప్పుడైతే సమానం అయిందో ఇక్కడ ఏబీకి క్యాన్సిల్ అయితే AC = BC. ఎప్పుడైతే AC = BC అయ్యిందో ఖచ్చితంగా ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉంటే వాటికి ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానము. సో
లంబకోణ త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు అయింది, రిమైనింగ్ 2 కోణాలు సమానమైతే ఏమవుతుందండి, ఇది 45 డిగ్రీస్, ఇది కూడా 45 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అని మనం చూపించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అంటే మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మనం ఇంకా నేర్చుకోలేదు, కానీ ఈ ప్రాబ్లమ్స్ మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి చేయాలంటే కొద్దిగా లెంతీగా అవుతుంది. మనం ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి ఒకసారి ఇక్కడ వరకు చిన్న ఐడెంటిఫికేషన్ చెప్పేస్తున్నారండి. సో మనకి sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్రెడీ ఇందాక ఒక లెక్క కూడా చేస్తున్నాం. ఇది ఆల్వేస్ ట్రూ, ఎందుకనేది నేను ఐడెంటిటీ చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడు నాకు sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుందండి, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. దీన్నే రాసుకుంటే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అదేవిధంగా మనకి స్పష్టంగా తెలుసు tan థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి మనకి ఇప్పుడు సైన్ థీటా బై కాస్ థీటా. అదేవిధంగా కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు దీనికి రెసిప్రోకలే కాబట్టి కాస్ థీటా బై సైన్ థీటా. ఇది ఎలా వచ్చిందో మనకి అందరికీ తెలుసు. ఉదాహరణకి సైన్ థీటా అంటే మనకి ఏం తెలుసు, ఎదుటి భుజము బై కర్ణము. అదే కాస్ థీటా అంటే ఆసన్న భుజము బై కర్ణము. ఇప్పుడు కర్ణము క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం వెళ్తుంది, ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఆ ఎదుటి భుజం బై ఆసన్న భుజము అంటే tan థీటా. ఈ tan థీటా యొక్క రెసిప్రోకలే కాట్ థీటా కాబట్టి ఇక్కడ రాశాను. సో ఈ జనరలైజ్ ఫార్ములాస్ మనం ఇక్కడ అప్లై చేసుకుంటే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా మనం సాల్వ్ చేయగలం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఏమన్నట్టు క్వశ్చన్లో 1 ప్లస్ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా. మనకు తెలిసి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేస్తే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి, సో ఇప్పుడు దీన్ని నాకు ఏమవుతుందండి, ఈ ప్రాబ్లంలో 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ థీటా బై 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఎందుకు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేసాం. మనకి 1 స్క్వేర్ అంటే 1 మరి 1 మైనస్ కాన్ స్క్వేర్ థీటా అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని అప్లై చేస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు దీన్ని నేను ఇంకా కొంచెం రాస్తే కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్గా రాయొచ్చు. మరి కాస్ థీటా బై సైన్ థీటా అంటే మనకి ఏమవుతుందండి, కాట్ థీటా హోల్ స్క్వేర్ అన్న కాట్ స్క్వేర్ థీటా అన్న ఒకటే. అది ఆల్రెడీ ముందు చెప్పుకున్నాను. అంటే ఈ రెండు మనకి ఇచ్చినట్టు 2 క్వశ్చన్లు ఒకటే. ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఒక క్వశ్చన్ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. మనకి క్వశ్చన్లో స్పష్టంగా ఇచ్చాడు, కాట్ థీటా ఎంత ఇచ్చాడండి, 7/8 ఇచ్చాడు. కాబట్టి తీసుకెళ్ళి మీరు ఇదిలో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో 7/8 హోల్ స్క్వేర్ కాబట్టి 7 స్క్వేర్ ఎంత 49, 8 స్క్వేర్ ఎంత అండి 64. సో అదే ఫస్ట్ అండ్ సెకండ్ దానికి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా యాక్చువల్గా ఇది డైరెక్ట్గా ఫార్ములా అండి. కాస్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే మనకి ఫర్దర్గా చెప్పుకుంటాం కాస్ 2a. ఈ కాస్ 2aనే మనం ట్యాన్లో ఎక్స్పెండ్ చేస్తే 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ వస్తుంది. అలాగే సైన్ 2a అంటే 2 tan a బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ. ఈ ఫార్ములాస్ కూడా మనం ముందు నేర్చుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఈ లెక్క వరకు మనం ఈజీగా సాల్వ్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నానంటే, ఈ నాన్ మ్యాథ్స్ ఎవరైతే బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్నో వాళ్ళు కూడా ఈజీ సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఏ అనుకున్నా, ఇది బి అనుకున్నా, ఇది సి అనుకున్నా. సో కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు. అప్పుడు మనకి కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 కాస్త అటుపక్క వెళ్తే ఎంత అవుతుందండి, 4/3 అవుతుంది. అవునా. కాట్ థీటా అంటే ఏంటి, మనకి ఆసన్న భుజము బై ఎదుటి భుజము. ఎప్పుడైతే ఇది 3 ఇది 4 అయిందో ఈ వాల్యూ మనకి ఏమవుతుందండి 5. కారణం ట్రిప్లెట్. క్లియర్, ఆ ట్రిక్ వాడాం. ఇప్పుడు నాకు ఏం కావాలి, 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా బై 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా కావాలి. సో నేను 1 మైనస్ ట్యాన్ థీటా అంటే 3/4 కదా. సో 3/4 హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ 3/4 హోల్ స్క్వేర్. క్లియర్. దీన్ని ఎక్స్పెండ్ చేస్తే నాకు ఏమవుతుంది, 1 మైనస్ 3 స్క్వేర్ అంటే 9/16 బై 1 ప్లస్ 9/16. సో ఎల్సిఎం ఫైండ్ చేస్తే ఏమవుతుందండి 16 అవుతుంది. కాబట్టి 16 మైనస్ 9 అంటే 7/16 హోల్ బై 25/16. క్లియర్. సో ఇక్కడ 16కి 16 క్యాన్సిల్ అవుతుంది. నా ఆన్సర్ ఏమవుతుందండి 7/25 అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకుని ఇప్పుడు రెండో దానికి చూద్దాం. ఇది కూడా అదే ఆన్సర్ వస్తుందో లేదో. కాస్ ఏ కావాలి. కాస్ ఏ అంటే ఏంటంటే 4/5. డైరెక్ట్గా వేస్తున్నాను 4/5 హోల్ స్క్వేర్ కాబట్టి 16/25 మైనస్ సైన్ ఏ అంటే ఏంటండి 3/5 9/25. సో 16లోంచి 9 తీస్తే ఎంత అండి 7/25.
కాబట్టి LHS ఈజ్వల్ టు RHS కాబట్టి రెండు ఈక్వల్ అవుతుంది. మనం ఇలా చేయనవసరమే లేదు, డైరెక్ట్గా ఈ ఫార్ములాస్ ఫర్దర్ క్లాస్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఏబీసీ అనేది లంబకోణం, బి వద్ద లంబకోణం కలదన్నాడు. tan A వాల్యూ ఇచ్చాడు, ఈ వాల్యూని ఫైండ్ చేయమంటున్నాడు. సో ఇవి కూడా మనకి కాంపౌండ్ యాంగిల్స్ రిలేటెడ్ కాన్సెప్టేనండి. యాక్చువల్లీ sin A cos C ప్లస్ cos A sin C అంటే sin A ప్లస్ B ఫార్ములాలో sin A ప్లస్ C అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా cos A ప్లస్ B ఫార్ములా. సో డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ tan A ఈజ్ ఈక్వల్ టు 1/√3 కాబట్టి tan ఎక్కడ 1/√3 అవుతుందో మనకు తెలుసు స్పష్టంగానే. సో దాని ప్రకారం మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో tan 30 వాల్యూ, కానీ మనం ఇంకా ఆ వాల్యూస్ వరకు వెళ్ళలేదు. ఈ క్వశ్చన్ వరకు జనరల్గా ఎలా చేయాలో ఆ తర్వాత ఫర్దర్ చేసినప్పుడు కూడా అక్కడ చెప్తాను. సో ఇక్కడ బి వద్ద అన్నట్టు కాబట్టి బి తీసుకున్నాను. సో ఏబిసి ఆర్ లేదంటే మీకు ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం అన్నాను. సో tan θ అంటే మనకి ఎదుటి భుజము బై ఆసన్న భుజము కాబట్టి 1/√3. ఎప్పుడైతే ఇది 1/√3 అయింది, ఈ వాల్యూ మనం ఫైండ్ చేయొచ్చు కదా. దీనికి స్క్వేర్ చేసి మనకు అడ్డే 1² అంటే 1, √3² అంటే 3. సో 1 + 3 అంటే 4 కాబట్టి √4 అంటే 2. ఇంకా డైరెక్ట్గా వేస్తున్నాను నేను క్యాలిక్యులేట్ చేయకుండా. సో ఎప్పుడైతే మనకి తెలిసిందో ఈ వాల్యూస్ని ఈజీగా రాసుకోవచ్చు కదా. మనకి sin A అంటే ఎంతండి 1/2, ఇదే sin 30 వాల్యూ. cos C అంటే ఏంటండి మనకి cos C. సో ఇక్కడ మనం కాస్ గురించి మనం దీన్ని చూడాలంటే ఇది కూడా 1/2 ప్లస్ cos A అంటే ఈ వాల్యూ మనం చూడాలి √3/2. సేమ్ అదేవిధంగా sin C ఎదుటి భుజంపై √3/2. క్లియర్. సో ఇప్పుడు 1 × 1/2 అంటే ఇది 1/4, ఇది √3 అంటే √3 అంటే 3/4. సో 4/4 అంటే ఎంత నాకు 1 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి మనకి ఏమన్నాడు, cos A cos C అన్నాడు. సో cos C అంటే ఇక్కడ చూసుకుంటాం మనం √3/2 ఇంటూ cos C అంటే మనం ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది 1/2 మైనస్ sin A అంటే ఈ వాల్యూ కాబట్టి 1/2. అదేవిధంగా sin C అంటే ఇక్కడ వాల్యూ చూసుకోవాలి ఎదుటి భుజం కాబట్టి ఇది √3/2. సో ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ కాబట్టి ఏమవుతుంది, ఆన్సర్ 0 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం ఏమన్నాడండి, PQR అనేది ఒక లంబకోణ త్రిభుజం అన్నాడు. Q వద్ద లంబకోణం ఉందన్నాడు. నెక్స్ట్ మనకి ఏమన్నాడు, PQRలో PQ వాల్యూ ఎంత ఇచ్చాడండి 5 అని ఇచ్చాడు. ఇంకా రిమైనింగ్ ఈ PR అండ్ QR ఈ రెండు వాల్యూలు కలిపి మనకి ఎంత అన్నాడు 25 అన్నాడు. ఈ రెండు మొత్తం భుజాల పొడవుల మొత్తం. అయితే sin P cos P tan విలువలు మనం కట్టమంటున్నాడు. ఇక్కడ మనం ఫైండ్ చేయడం కోసం ఒకసారి మనకు తెలిసినటువంటి ట్రిక్ వాడదాం. ఏంటంటే ఎప్పుడైతే ఒక భుజం తెలిసిందో కర్ణం తప్ప రిమైనింగ్ రెండు భుజాలు మనం ఫైండ్ చేయొచ్చు. వెరీ గుడ్. ఎప్పుడైతే ఒక భుజం ఆడ్ అయిందో మనం రిమైనింగ్ 2 సైడ్స్ ఏమవుతుంది, దీన్ని స్క్వేర్ చేయాలి. వాట్ ఇస్ ద 5² 25. వెరీ గుడ్. మనకు కావాల్సిన దానికి సరిపోతుంది. ఆ వచ్చిన 25 ఏం చేయాలి, రెండు వరుస సంఖ్యలుగా రాసుకోవాలి. 12, 3 అంటే ట్రిప్లెట్ కాన్సెప్ట్ అప్లై చేసి చూడండి ఎంత ఈజీగా మనం ఫైండ్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ భుజం పొడవు ఎంత అవుతుందండి 13 అవుతుంది. ఈ భుజం పొడవు ఎంత అవుతుందండి 12 అవుతుంది. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే మనకి వాల్యూస్ తెలిసిపోయాయో మనకు కావాల్సినటువంటి విలువల్ని మనం ఈజీగా ఫైండ్ చేయగలం. ఇప్పుడు నాకు ఏం కావాలండి, sin P కావాలి. ఇదే కదా sin P అంటే ఎదుటి భుజంపై కర్ణం అంటే 12/13 అయిపోయింది. నెక్స్ట్ cos P అంటే ఆసన్న భుజముపై కర్ణము అంటే 5/13. క్లియర్. tan P అంటే sin బై కాస్ అని వేసుకోవచ్చు, లేదా ఎదుటి భుజముపై ఆసన్న భుజం అంటే 12/5. సో ఈ విధంగా మనం వాల్యూస్ ఈజీగా ట్రిప్లెట్ అనే ట్రిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లాస్ట్ క్వశ్చన్ చూద్దామండి మనం. సో లాస్ట్ క్వశ్చన్లో మనకి ఏమన్నాడు, క్రింది వాక్యాలు ఏవి సత్యమో అసత్యమో, ఏది ట్రూ ఫాల్సో మనకు చెప్పమంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. tan A విలువ ఎల్లప్పుడూ 1 కంటే తక్కువ. అవునో కదో చూద్దాం. నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నానండి. సో 3, 4, 5 ట్రిప్లెట్స్ కాబట్టి వీటి భుజాలు అనుకున్నాను. సపోజ్ ఇక్కడ యాంగిల్ ఏ ఉందనుకుంటే, సో ఇప్పుడు నాకు tan A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఎదుటి భుజము బై
ఆసన భుజము, కాబట్టి 3/4 అవుతుంది. ఈ 3/4 అనేది 1 కన్నా తక్కువ అవుతుంది, కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ అవుతుంది అని అనుకోవచ్చు. ఇక్కడ గమనించారు లేదో, నేను ఏ వాల్యూ ఇక్కడ కాకుండా ఏ వాల్యూ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు tan A = ఏమవుతుంది, ఎదుటి భుజము బై ఆసన భుజము అంటే 4/3 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ వాల్యూ నాకు 1 కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే tan విలువ కొన్ని సందర్భాల్లో 1 కన్నా తక్కువ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో 1 కన్నా ఎక్కువ ఉంటుంది, కానీ ఎల్లప్పుడూ 1 కన్నా తక్కువ అయితే ఉండదు. ఎల్లప్పుడూ అన్నాడు కాబట్టి ఈ వాల్యూ ఫాల్స్ అండి. క్లియర్ ఈ స్టేట్మెంటు. సో నెక్స్ట్ వన్, కోణం ఏ యొక్క ఏదైనా కొంత విలువకు సీకెన్ A = 12/5 అవుతుందా? నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నానండి. సో ఇక్కడ ఏ అనుకున్నాను. సో సీకెంట్ థీటా అంటే మనకి స్పష్టంగా తెలుసు, హైపోటెన్స్ బై ఎడ్జసెంట్ సైడ్, ఇది 12/5 అనుకున్నాం. సో మనం తీసుకునేటువంటి ఇంక ఈ భుజంతో మనకు పని లేదు, ఇది అవుతుందా అవదా అని అడుగుతున్నాడు. సో మనం తీసుకునేటువంటి ఈ భుజము ఖచ్చితంగా ఏమవుతుందండి, కర్ణంతో పోల్చుకుంటే తక్కువగా ఉంది, కాబట్టి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి ఇది ట్రూ స్టేట్మెంట్. అంతేకాని ఈ వాల్యూ మీరు ఫైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ అవునా కాదని అడుగుతున్నాడు. కాబట్టి సీకెంట్ థీటా వాల్యూ 12/5 అంటే 1 కన్నా ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, కాస్ ఏ అనగా ఏ యొక్క కొసికెన్ యొక్క సంక్షిప్త రూపము? అవునా కాదు, ఎందుకు, కొసికెన్ దేనికి సంబంధించింది, కొసికెన్ అంటే 1/sin θ, అంటే సైన్ థీటా యొక్క రెసిప్రోకలే కొసికెన్ థీటా. సో కాస్కి కొసికెన్కి ఎటువంటి సంబంధం లేదు, కాబట్టి ఈ స్టేట్మెంట్ ఫాల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, కాట్ ఏ అనగా కాటు మరియు ఏ యొక్క లబ్ధమా? కాదు, ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం, కాటు ఏ యొక్క లబ్ధానికి సంబంధం లేదు, కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా మనకి ఏంటండి ఫాల్స్. సో లాస్ట్ క్వశ్చన్, ఏదైనా ఒక కోణము థీటాకు సైన్ థీటా = 4/3 అవుతుందా? చూద్దాం. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నానండి, ఇక్కడ ఈ కోణాన్ని థీటా అనుకున్నాను. సో సైన్ థీటా అంటే మనకు తెలుసు ఏంటండి, ఎదుటి భుజము బై కర్ణము. ఎదుటి భుజం ఎంత 4, కర్ణం ఎంత అండి 3. మీరు చెప్పండి, ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కర్ణము భుజము కన్నా మిగిలిన భుజాలు పొడవులో ఎక్కువగా ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇది ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్కే ఇది విరుద్ధం, కాబట్టి ఇది ఏమవుతుందండి ఫాల్స్ అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ ఏంటి, ఫాల్స్. అంటే దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, సైన్ థీటా వాల్యూ ఎప్పుడూ కూడా 1 కన్నా ఎక్కువ ఉండదు. క్లియర్. సో థ్యాంక్ యూ అండి. సో దీంతో మనం ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం. ఎక్సర్సైజ్ 1లో కూడా అన్ని ప్రాబ్లమ్స్ నేను కంప్లీట్ చేశాను. మీరు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏదైనా కంటెంట్ కావాలనుకుంటే నాకు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఏవైనా మీకు ఇందులో ఏమైనా మోడిఫికేషన్స్ కానీ ఏమైనా సజెషన్స్ ఉన్నా సరే మీరు ఇవ్వండి, నేను తీసుకుంటాను. ఖచ్చితంగా నా క్లాసెస్ అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాగా, ఎగ్జామ్స్లో మీకు ఎక్కువ మార్కులు తెచ్చుకునేలాగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.